హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ రామ్స్ ఎడ్యుకేషన్ హబ్. ఇప్పుడు 7th క్లాస్ మ్యాథ్స్ ఫస్ట్ చాప్టర్ చూద్దాము. ఫస్ట్ చాప్టర్ నేమ్ వచ్చేసి పూర్ణ సంఖ్యలు. మన చుట్టూ ఉండే పరిసరాల్లోని వస్తువులను మనం ఏ విధంగా కౌంట్ చేస్తాం? 1 2 3 అంటూ కౌంట్ చేస్తాం కదా. అట్లా లెక్కించడానికి ఉపయోగించే సంఖ్యలను లెక్కించే సంఖ్యలు లేదా సహజ సంఖ్యలు అంటారు. దాన్ని క్యాపిటల్ ఎన్, న్యాచురల్ నెంబర్స్, క్యాపిటల్ ఎన్ తోని ఇండికేట్ చేస్తాము. అవి 1 దగ్గర నుండి స్టార్ట్ అవుతాయి. కనిష్ట సాధ్య సంఖ్య ఏది? ఇందులో కనిష్టం ఏది? 1. 100, 10,000 మధ్య ఏవైనా 5 సహజ సంఖ్యలను తెలపండి. రాయండి. ఇది సహజ సంఖ్యల వరుసలో చివరి సంఖ్యను చెప్పగలరా? ఈ నేచురల్ నెంబర్స్ లో లాస్ట్ డిజిట్ ని మనం చెప్పగలుగుతామా? చెప్పలేము కదా. నో. ఏవైనా 2 వరుస సహజ సంఖ్యల మధ్య భేదం ఎంత? ఇవి రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 1. ఇవి రెండింటి మధ్య డిఫరెన్స్ కూడా 1. నెక్స్ట్ 3, 4 మధ్య డిఫరెన్స్ కూడా 1. సో ఏవైనా 2 వరుస సహజ సంఖ్యల మధ్య భేదం ఎంత ఉంటుంది? 1 ఉంటుంది. నెక్స్ట్ సహజ సంఖ్యల సముదాయానికి 0ను చేరిస్తే మనకు కొత్తగా వచ్చే సంఖ్యల సముదాయాన్ని ఏమంటారు? పూర్ణాంకాలు అని అంటారు. వాటిని W అనే లెటర్ తోని ఇండికేట్ చేస్తారు. న్యాచురల్ నెంబర్స్ ఏమో 1 నుంచి స్టార్ట్ అవుతాయి. హోల్ నెంబర్స్ పూర్ణాంకాలేమో 0 దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి. అంటే సహజ సంఖ్యల సమితికి 0ని కలిపితే ఏమొస్తుంది? పూర్ణాంకాలు వస్తాయి. మరి పూర్ణాంకాలకి రుణ సంఖ్యలను కలిపినప్పుడు పూర్ణ సంఖ్యల సమితి వస్తుంది. -1, -2, 0, 1, 2, 3 ఈ విధంగా కలిపితే అప్పుడు ఏ సమితి వస్తుంది? పూర్ణ సంఖ్యల సమితి అనేది వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ కొన్ని పూర్ణ సంఖ్యలను సంఖ్యారేఖపై ఇచ్చిండు. దానికి రిలేటెడ్ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చినారు, చూద్దాం ఇప్పుడు. పై సంఖ్యారేఖపై గుర్తించిన సంఖ్యల్లో గరిష్ట పూర్ణ సంఖ్య ఏది? ఇందులో గరిష్ట పూర్ణ సంఖ్య ఏమవుతుంది? 6 అవుద్ది. పై సంఖ్యారేఖపై గుర్తించిన సంఖ్యల్లో కనిష్ట పూర్ణ సంఖ్య ఏది? కనిష్టం ఏమైద్ది? -6 అయింది. ఎప్పుడు ప్లస్ వాల్యూ అనేది పెద్దది అవుతుంది, మైనస్ వాల్యూ అనేది చిన్నది అవుతుంది కంపారిజన్ చేసినప్పుడు. -3 కన్నా 1 పెద్దదేనా? ఎందుకు? -3 కంటే 1 పెద్దదే కదా. రుణ సంఖ్యలు ధన సంఖ్య కంటే ఎప్పుడు చిన్నగా ఉంటాయి కదా. సో కరెక్టే. నెక్స్ట్ -3 కన్నా -6 పెద్దదేనా? ఎందుకు? కాదు. ఇక్కడ -3 ఉంది కదా. ధన సంఖ్యలనేమో నెంబర్ పెరుగుతున్నప్పుడు దాని వాల్యూ కూడా పెరుగుతుంది. రుణ సంఖ్యల్లో నెంబరు పెరుగుతున్నప్పుడు దాని వాల్యూ అనేది తగ్గుతుంది. అంటే ఏంటి? -3, -4, -5, -6. ఇప్పుడు వీటన్నిట్లలో చిన్నది ఏదంటే ఇది. అదే పాజిటివ్ నెంబర్స్లో అయితే ఇది పెద్దది కదా. సో వాల్యూ అనేది మనం మైనస్లో తీసుకున్నప్పుడు నెంబర్ పెరిగినప్పుడు దాని వాల్యూ అనేది తగ్గుతుంది అన్నమాట. 3 కంటే ఇప్పుడు 6 అనేది చిన్న నెంబర్ అవుతుంది, 3 అనేది పెద్ద నెంబర్ అవుతుంది. నెక్స్ట్ 4, 6, -2, 0, -5 లను ఆరోహణ క్రమంలో రాయండి. ఆరోహణ అంటే ఏంటి? చిన్న నుంచి పెద్ద వరకు. సో ఇచ్చిన దానిలో చిన్నది ఏమవుద్ది? -5, -2, 0, 4, 6 ఆరోహణ క్రమం అవుతుంది. అవరోహణ అంటే పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్కి. నెక్స్ట్ 0,1 మరియు 0,-1ల మధ్య భేదం ఎంతనో సంఖ్యారేఖను ఉపయోగించి పోల్చండి. 0కి 1కి మధ్యలో డిఫరెన్స్ ఎంత? 1. మరి 0కి -1కి మధ్య డిఫరెన్స్ ఎంత? ఇది కూడా 1 అవుతుంది. రెండిటికి కూడా వాటి మధ్య భేదం ఎంత అంటే 1 అవుతుంది. ఎక్సర్సైజ్ 1.1 చూద్దాము. క్రింద సంఖ్యారేఖపై 0 చుట్టబడిన సంఖ్యల్లో పెద్ద చిన్న సంఖ్యలను రాయండి. ఇక్కడ 2కి ఉంది, -3కి ఉంది. ఇందులో పెద్దదేమో 2 అవుతుంది, చిన్నదేమో -3 అవుతుంది. నెక్స్ట్ వన్, క్రింద ఇచ్చిన పూర్ణ సంఖ్యల జతల మధ్య గల అన్ని పూర్ణ సంఖ్యలను రాసి వాటిలో కనిష్ట గరిష్ట సంఖ్యలను తెలపండి. సెకండ్ వన్ చూద్దాం. 3, -2 ఉంది కదా. సో 3, 2, 1, 0, -1, -2. వీటి మధ్యలో ఏమేమి ఉన్నాయి? ఇవి ఉన్నాయి కదా, 2, 1, 0, -1 ఉన్నాయి కదా. సో వీటి మధ్యలో ఉన్న వాటిలలో కనిష్టం ఏమవుతుంది? చిన్నది
-1 అవుతుంది. గరిష్ట సంఖ్య ఏమవుతుంది అంటే 2 అవుతుంది. నెక్స్ట్ వన్, క్రింది పూర్ణ సంఖ్యలను ఆరోహణ క్రమంలో రాయండి. ఆరోహణ అంటే ఏంటి? చిన్న సంఖ్య నుంచి పెద్ద సంఖ్య వరకు. చూద్దాం. ఫస్ట్ వన్ 5 -5 2 1 8. ఇందులో చిన్నదేంటి? -5. తర్వాత ఏమొస్తుంది? 1, తర్వాత 2, తర్వాత 8. రిమైనింగ్ మీరు రాసుకోండి. నెక్స్ట్ వన్, క్రింది పూర్ణ సంఖ్యలను అవరోహణ క్రమంలో రాయండి. అంటే పెద్ద నుండి చిన్న వరకు. చూద్దాం. -8 -2 -1. మరి ఇందులో పెద్దది ఏదవుద్ది? 8 అవుద్దా? అవ్వదు. ఎందుకంటే మైనస్ అనే సింబల్ ఉంది కాబట్టి మైనస్ సింబల్ ఉన్నప్పుడు ఎక్కువ డిజిట్ అనేది తక్కువ వాల్యూని కలిగి ఉంటుంది, తక్కువ డిజిట్ అనేది ఎక్కువ వాల్యూని కలిగి ఉంటుంది. సో -1 అనేది పెద్దది అవుతుంది, -2 -8. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, 6 -4 0 మరియు 4లను సంఖ్యారేఖపై సూచించండి. మనకు అవసరం లేదు, స్కిప్ చేసేయండి. క్రింద ఇవ్వబడిన సంఖ్యారేఖపై లోపించిన పూర్ణ సంఖ్యలను రాయండి. ఇది కూడా అవసరం లేదు, స్కిప్ చేసేయండి. 7th బిట్ చూద్దాం ఇప్పుడు. క్రింది సంఖ్యారేఖపై భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో 5 నగరాల యొక్క ఒకరోజు ఉష్ణోగ్రతలు గుర్తించబడ్డాయి. పై సంఖ్యారేఖ ఆధారంగా క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి. గుర్తించబడిన నగరాల ఉష్ణోగ్రతలు తెలపండి. బెంగళూరులో ఎంత ఉంది? 20 degrees Celsius. ఊటీలో 15 degrees Celsius. నైనిటాల్లో ఎంత ఉంది? 5 degrees Celsius. మనాలిలో ఇది 5 కదా, ఇది 5 అయినప్పుడు 6 7 8 9. మనాలిలో ఎంత? -9 degrees Celsius. కసౌలీలో 10 degrees Celsius, -10 degrees Celsius. ఏ నగరం యొక్క ఉష్ణోగ్రత గరిష్టంగా ఉంది? ఏ నగరంలో గరిష్టంగా ఉంది? బెంగళూరులో 20 degrees Celsius. ఏ నగరంలో కనిష్టంగా ఉంది ఉష్ణోగ్రత? ఎక్కడ కనిష్టంగా ఉంది? కసౌలీలో. ఎంత? -10 degrees Celsius. నెక్స్ట్, ఏ నగరాల్లో ఉష్ణోగ్రతలు 0 కన్నా తక్కువగా ఉన్నాయి? ఇక్కడ ఇటు సైడ్ ఉన్నవన్నీ 0 కన్నా తక్కువ ఉన్నవి. నెక్స్ట్, ఏ నగరంలో ఉష్ణోగ్రతలు 0 కన్నా ఎక్కువగా ఉన్నాయి? ఇటు సైడ్ ఉన్నవన్నీ 0 కన్నా ఎక్కువ, దట్ ఈస్ ఊటీ అండ్ బెంగళూరు. నెక్స్ట్ పూర్ణ సంఖ్యల చతుర్విధ ప్రక్రియలు. చతుర్విధ ప్రక్రియలు అంటే సంకలనం, వ్యవకలనం, గుణకారం, భాగాహారం. ఇప్పుడు పూర్ణ సంఖ్యల సంకలనం చూద్దాము. ఇక్కడ సంఖ్యారేఖను ఉపయోగించి పూర్ణ సంఖ్యల సంకలనం అనేది ఏ విధంగా జరుగుతుంది అనేది ఇచ్చింది, ఒకసారి చూద్దాము. 4కి 3ని యాడ్ చేయడం. 4కి 3ని యాడ్ చేయడం అంటే సంఖ్యారేఖపై 4ని తీసుకున్నాడు, 3 యాడ్ చేయాలి కదా, సో 3 places మూవ్ అవ్వాలి. అప్పుడు ఏమవుద్ది? 7 అవుద్ది. 4కి 3 యాడ్ చేస్తే 7 కదా. సో మనం యాడ్ చేసినప్పుడు ఎక్కడ సైడ్ జరుగుతున్నాం? కుడి సైడ్ జరుగుతున్నాం. అదే ఏంటి? రెండు అవి ధనపూర్ణ సంఖ్యలు అయినప్పుడు. ఒకవేళ రుణపూర్ణ సంఖ్యను యాడ్ చేసినాం అనుకోండి, 4కి -1 కలిపినాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే 4 తీసుకొని 4కి -1 కలుపుతున్నాం కదా, సో అప్పుడు ఎట్ సైడ్ జరుగుతుంది? లెఫ్ట్ సైడ్ జరుగుద్ది. 4 -1 ఏమవుతుంది? 3 అవుతుంది కదా. సో అది ఎట్ సైడ్ జరుగుద్ది? లెఫ్ట్ సైడ్ జరుగుతుంది. అంటే ఒక సంఖ్యకు ధనపూర్ణ సంఖ్యను కలిపినప్పుడు సంఖ్యారేఖపై ఎట్ సైడ్ జరుగుతాము? కుడి వైపు జరుగుతాం. అదే ఒక సంఖ్యకి రుణపూర్ణ సంఖ్యను కలిపినాం అనుకోండి, అప్పుడు ఎట్ సైడ్ జరుగుతాం? సంఖ్యారేఖపై ఎడమ వైపు జరుగుతాం. ఇక్కడ ప్రయత్నించండి ఇచ్చింది, చూద్దాము. 9 + 5 ఏమైంది? 14 అవుతుంది. ఈ అడిషన్స్ అన్ని ఓకే. ఇక్కడ మైనస్ ఉన్నాయి కదా, చూద్దాం. 9 - 1 ఏమైంది? 8 అయింది. 9 - 2 7, 9 - 3 6 అవుద్ది. ఇక్కడ అడిషన్స్ దగ్గర ఒక చిన్నది చెప్తాను, అంటే చాలా మందికి తెలిసి ఉండొచ్చు, తెలియని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. ఒక ప్లస్కి ప్లస్ కలిపినప్పుడు ఏమొస్తుంది? ప్లస్సే వస్తుంది. మైనస్కి మైనస్ని కలిపినప్పుడు మైనసే వస్తుంది. ప్లస్కి మైనస్ ఆర్ మైనస్కి ప్లస్ కలిపినప్పుడు ఏం సింబల్ వస్తుంది? మైనస్ సింబల్ వస్తుంది. అంటే 2 అనే నెంబర్ ఉంది, దీనికి 3ని కలిపినాం అనుకోండి, ముందు ఏం సింబల్ లేనంటే ప్లస్ ఉందనే అర్థం. సో 2కి 3ని కలిపితే ఏమొస్తుంది? 2కి 3ని కలిపినప్పుడు ఏమొస్తుంది? ప్లస్ సింబలే వస్తుంది. 2 + 3 5.
అట్లా కాకుండా -2 -3 కలిపినాం అనుకోండి, ఈ రెండు నెంబర్స్ని యాడ్ చేసి 2 + 3 ఎంత 5 కదా. ఇప్పుడు రెండింటికి మైనస్ సింబల్ ఉంది కాబట్టి మైనసే పెట్టాలి. ఒకవేళ +3 -2 ఉంది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి అని అంటే పెద్దదానిలో నుండి చిన్నదాన్ని తీసేసి పెద్దదానికి ఏ సింబల్ ఉందైతే అదే సింబల్ పెట్టాలి. పెద్దది ఎంత ఉంది 3 ఉంది కదా, 3లో నుంచి 2 తీసేస్తే ఎంత 1 కదా. ఆ 1కి పెద్దదానికి ఏ సింబల్ ఉంది 1 ఉంది కదా, సారీ ప్లస్ సింబల్ ఉంది కదా, సో ప్లస్ పెట్టాలి. అట్లా కాకుండా -4 + 1 యాడ్ చేస్తున్నాం అనుకోండి, ఇప్పుడు ఏం చేయాలి, ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంది కదా, సో పెద్ద దానిలో నుండి చిన్నదాన్ని తీసేయాలి. ఏమొస్తుంది 3 వస్తుంది. పెద్దదానికి ఏ గుర్తుంది మైనస్ గుర్తుంది కదా, సో మైనస్ పెట్టాలి. అప్పుడు ఆన్సర్ ఏమైంది -3 అవుతుంది. నెక్స్ట్ 9 + 2 9 + -1 9 + -3 సంకలనాలను సంఖ్యారేఖపై సూచించండి. అది మనకు అవసరం లేదు, స్కిప్ చేసేయండి. ఒక సంఖ్యకు ధనపూర్ణ సంఖ్యను సంకలనం చేసినప్పుడు సంఖ్యారేఖపై ఎటువైపు జరుగుతాం, మనం ఇంతకుముందు చూసినాం కదా, ఎటువైపు కుడివైపు జరుగుతాం. అదే ఒక సంఖ్యకు రుణపూర్ణ సంఖ్యను సంకలనం చేసినప్పుడు సంఖ్యారేఖపై ఎటు సైడ్ జరుగుతామో ఎడమ వైపు జరుగుతాం. నెక్స్ట్ ఏ రెండు పూర్ణ సంఖ్యల మొత్తమైన ఆ సంఖ్యల కన్నా ఎక్కువ అని సంగీత అన్నది. మీరు ఆమెతో ఏకీభవిస్తారా? మీ సమాధానాన్ని సమర్థించు కారణాలు రాయండి. ఏమంది ఆమె సంగీత? ఏ రెండు పూర్ణ సంఖ్యల మొత్తమైన ఆ సంఖ్యల కన్నా ఎక్కువ. చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 2, 5 తీసుకుందాం. ఇది రెండు పూర్ణ సంఖ్యలు కదా, సో వీటిని కూడినప్పుడు ఏమొస్తుంది 8 వస్తుంది. ఆ రెండు పూర్ణ సంఖ్యల మొత్తం అనేది ఆ సంఖ్యల కన్నా ఎక్కువనే వచ్చింది కదా, 2 కంటే 5 కంటే 8 ఎక్కువనే కదా. సో ఈ సందర్భంలో ఓకే అయింది. ఇప్పుడు పూర్ణ సంఖ్యల్లో నెగిటివ్ నెంబర్స్ కూడా ఉన్నాయి కదా, సో వాటిని కూడా ఒకసారి తీసుకొని చూద్దాం. -2 -3. ఇప్పుడు ఇవి రెండింటిని యాడ్ చేద్దాం. -2 -3ని యాడ్ చేసి ఏమొస్తుంది -5 వస్తుంది. ఈ -2 కన్నా -3 కన్నా -5 అనేది పెద్దది అవుతుందా? అవ్వదు కదా. ఇవి రెండింటికంటే -5 అనేది చిన్నది అవుతుంది. సో సంగీత చెప్పిన స్టేట్మెంట్ అని ఏమవుతుంది రాంగ్ అవుతుంది. ఈ సందర్భంలో అప్లికేబుల్ అయింది కానీ ఈ సందర్భంలో ఆమె చెప్పింది రాంగ్ అయింది కాబట్టి, సో ఏ రెండు పూర్ణ సంఖ్యల మొత్తమైన ఆ సంఖ్యల కన్నా ఎక్కువ అనేది ఉండకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో ఉంటుంది, కొన్ని సందర్భాల్లో. ఎక్సర్సైజ్ 1.2 చూద్దాం. ఇప్పుడు క్రింది సంకలనాలను సంఖ్యారేఖపై సూచించండి. సంఖ్యారేఖపై సూచించడం మనకు అవసరం లేదు, స్కిప్ చేసేయండి. క్రింది వాటిని గణించండి. రెండు పాజిటివ్ నెంబర్స్ని మల్టిప్లై చేసినప్పుడు ఆన్సర్ కూడా పాజిటివ్ నెంబర్ వస్తుంది. అదేవిధంగా రెండు నెగిటివ్ నెంబర్స్ని మల్టిప్లై చేసినప్పుడు ఆన్సర్ అనేది పాజిటివ్ నెంబర్ వస్తుంది. ఒకటి నెగిటివ్, ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్ ఈ విధంగా ఉందనుకోండి, అప్పుడు ఆన్సర్ అనేది నెగిటివ్ వస్తుంది. ఓకేనా. ఇక్కడ సెకండ్ బిట్ చూద్దాం. ఇప్పుడు 8 + -3 ఉంది కదా, 8 ప్లస్ బ్రాకెట్ ఉందంటే ఏంటి అర్థం, ఇది ఇంటూ అని అర్థం. సో ఇక్కడ ఏం సింబల్ ఉంది ప్లస్ ఇంటూ మైనస్, ఏమవుతుంది మైనస్ అవుతుంది. ఇంతకుముందు చెప్పినా కదా, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ అవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ ఉన్నా మైనస్ ఇంటూ ప్లస్ ఏది ఉన్నా కూడా మైనస్ వస్తుంది. సో ఏమవుతుంది ఇది 8 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. 8 - 3 8 - 3 ఏమవుద్ది 5 అవుద్ది. ఇక్కడ +5 ఎందుకు అనంటే ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉన్నప్పుడు పెద్దదానిలో నుండి చిన్నదాన్ని తీసేసి పెద్దదానికి ఏదైతే సింబల్ ఉందో ఆ సింబల్ని పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ ఏం లేదంటే ప్లస్ ఉందని అర్థం కదా. సో 8 3 పెద్దది 8 కదా, సో దానికి ఏ సింబల్ ఉంది ప్లస్ సింబల్ ఉంది, సో +5 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 4 ప్లస్ ఆఫ్ -4 4 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 4 4 - 4 0. ఈ విధంగా రిమైనింగ్ చేసేయండి. నెక్స్ట్ పూర్ణ సంఖ్యల వ్యవకలనం. ఈ వ్యవకలనాన్ని కూడా సంఖ్యారేఖపై ఏ విధంగా సూచిస్తారు అనేది ఇక్కడ ఇచ్చినారు, చూద్దాము దాన్ని. 6 - 3ని తీసేసినప్పుడు ఏ విధంగా ఉంటుంది.
6 నెంబర్ నుంచి 3 తీసేస్తున్నాం కదా, సో ఎట్ సైడ్ జరుగుతాము, లెఫ్ట్ సైడ్ జరుగుతాం. 6 మైనస్ 3 ఏమవుతుంది? 3 అవుతుంది. ఒకవేళ రుణపూర్ణ సంఖ్యను తీసేసినాం అనుకోండి, అప్పుడు ఏమవుద్దో చూద్దాం. 6 మైనస్ 1, 6లో నుండి -1 తీసేస్తున్నాం. అప్పుడు ఏమవుద్ది? 6 ఉంది కదా, 6లో నుండి -1 అంటే మైనస్ ఇంటూ మైనస్, బ్రాకెట్ అంటే ఇంటూ కదా, సో మైనస్ ఇంటూ మైనస్ ఏమవుద్ది? ప్లస్ అవుద్ది. 6 + 1 అవుద్ది. అప్పుడు ఏమైద్ది? 7. అంటే ఎట్ సైడ్ జరిగింది? కుడివైపు జరిగింది. సో దీన్ని బట్టి మనం కాన్సెప్ట్ ఏమని చెప్పవచ్చు? ఒక సంఖ్య నుండి ధనపూర్ణ సంఖ్యను వ్యవకలనం చేసినప్పుడు సంఖ్యారేఖపై ఎడమవైపు జరుగుతాము. అదేవిధంగా రుణపూర్ణ సంఖ్యను వ్యవకలనం చేసినప్పుడు సంఖ్యారేఖపై కుడివైపు జరుగుతాము. మనము సంకలనంలో దీనికి ఆపోజిట్ ఉంటుంది. ఏ విధంగా ఉంటుంది? ఒక సంఖ్యకి ధనపూర్ణ సంఖ్యను సంకలనం చేసినప్పుడు అది ఏమైద్ది? కుడివైపు జరుగుద్ది. వ్యవకలనం చేసినప్పుడు ఏమైద్ది? రుణపూర్ణ సంఖ్యలో యాడ్ చేసినప్పుడు ఏమైద్ది? ఎడమవైపు జరుగుద్ది. ఇక్కడ ఏముంది? వ్యవకలనం చేసినప్పుడు సంఖ్యారేఖపై ఎడమవైపు జరుగుద్ది ధనపూర్ణ సంఖ్య. అదే రుణపూర్ణ సంఖ్యను వ్యవకలనం చేసినప్పుడు కుడివైపుకి జరుగుతాం. ప్రయత్నించండి, ఇచ్చిండు అవి చూడండి. ఒక సంఖ్య నుండి ధనపూర్ణ సంఖ్యను తీసేసినప్పుడు సంఖ్యారేఖపై మీరు ఎటువైపు జరుగుతారు? ఎటువైపు జరుగుతాము? ఇక్కడ ఇచ్చినారు కదా, ఇప్పుడు మనం చూసినాం కదా, ధనపూర్ణ సంఖ్యను తీసేసినప్పుడు ఎడమవైపు జరుగుతాం. ఎడమవైపు. ఒక సంఖ్య నుండి రుణపూర్ణ సంఖ్యను తీసివేసినప్పుడు సంఖ్యారేఖపై ఎటువైపు జరుగుతామంటే కుడివైపు. సంకలనంలో ఇది ఆపోజిట్ ఉంటుంది. నెక్స్ట్, ఒక పూర్ణ సంఖ్య నుండి మరొక పూర్ణ సంఖ్యను తీసేసినప్పుడు ఫలితం ఆ సంఖ్యల కన్నా చిన్నది అని రీచా భావించింది. ఆమె భావనతో నీవు ఏకీభవిస్తావా? నీ జవాబును సమర్థించు కారణాలను రాయండి. ఇక్కడ ఎగ్జాంపుల్తోనే చెక్ చేద్దాం మనం ఒకసారి. ఒక పూర్ణ సంఖ్య నుండి మరొక పూర్ణ సంఖ్యను తీసివేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. 5 - 3 అనుకుందాం. ఏమొచ్చింది? 2 వచ్చింది. తీసివేసినప్పుడు ఫలితం ఆ సంఖ్యల కన్నా చిన్నదట. ఈ 2 అనేది 5 కన్నా చిన్నది, 3 కన్నా చిన్నది. కరెక్టే. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 8 - 3 తీసుకుందాం. అప్పుడు ఏమొస్తుంది? 5 వస్తుంది కదా. సో ఈ 5 అనేది 8 కన్నా చిన్నది, కానీ 3 కన్నా చిన్నది అవుతుందా? కాదు కదా. సో ఒక పూర్ణ సంఖ్య నుండి మరొక పూర్ణ సంఖ్యను తీసివేసినప్పుడు ఫలితం అనేది ఆ రెండు సంఖ్యల కన్నా చిన్నది అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఏకీభవిస్తావా? నో. నెక్స్ట్, ఎక్సర్సైజ్ 1.3. క్రింది వ్యవకలనాలను సంఖ్యారేఖపై సూచించండి, ఫలితాలను రాయండి. అది అవసరం లేదు, స్కిప్ చేయండి. క్రింది వాటిని గణించండి. 17 - -14. మైనస్ ఇంటూ మైనస్ ఏమవుద్ది? ప్లస్ అవుద్ది. 17 + 14 ఏమవుద్ది? 31. నెక్స్ట్ వన్, రిమైనింగ్ అన్ని అట్లనే. నెక్స్ట్, -6ను ఒక రుణపూర్ణ సంఖ్య మరియు ఒక పూర్ణ సంఖ్యల మొత్తంగా వ్యక్తపరచండి. -6ని ఏ విధంగా రాయాలంటే ఒక రుణపూర్ణ సంఖ్య ప్లస్ ఒక పూర్ణాంకంగా మొత్తంగా రాయమని అన్నాడు. రుణపూర్ణ సంఖ్య అంటే -6 + 0 రాయొచ్చు కదా, అప్పుడు ఏమైంది? -6 అవుతుంది. అదేవిధంగా -7 + 1 కూడా రాయొచ్చు, అప్పుడు కూడా -6 వస్తుంది. అట్లా. నెక్స్ట్, పూర్ణ సంఖ్యల గుణకారం. ఇప్పుడు పూర్ణ సంఖ్యల్ని గుణిద్దాం సంఖ్యారేఖపై సూచించడానికి. కాన్సెప్ట్ అర్థం అవ్వడానికి అంతే. సంఖ్యారేఖ ఏం మనకి ఎగ్జామ్లో ఇవ్వరు, కానీ అంటే సంఖ్యారేఖపై ఒకవేళ గుణించినప్పుడు కుడివైపు జరుగుతుందా ఎడమవైపు జరుగుతుందా అని అడగొచ్చు. దానికోసం మనం కాన్సెప్ట్ నేర్చుకుంటే ఈజీగా ఉంటుంది కదా. నెక్స్ట్, 4 × 3. 3ని 4 టైమ్స్ మల్టిప్లై చేయడం. సో 0 దగ్గర స్టార్ట్ చేసి 3ని ఎన్ని టైమ్స్ తీసుకున్నాం? 4 టైమ్స్ తీసుకున్నాం. అప్పుడు అది ఎట్ సైడ్ జరిగింది? కుడివైపు జరిగింది. ప్లస్ ఏమొచ్చింది? 2 ధనపూర్ణ సంఖ్యల్ని మల్టిప్లై చేసినప్పుడు ధనపూర్ణ సంఖ్యనే వస్తుంది. ఒకవేళ ఒకటి రుణపూర్ణ సంఖ్య తీసుకున్నాం అనుకోండి, అప్పుడు సంఖ్య రేఖపై ఏ విధంగా మార్పు చెందుతుందో చూద్దాం. ఇక్కడ ఇచ్చినారు కదా 4 × -3.
రుణ సంఖ్యలు కదా, సో 0కి లెఫ్ట్ సైడ్ రుణపూర్ణ సంఖ్యల్ని తీసుకుందాం సంఖ్యా రేఖపై. అప్పుడు -3 ఎన్ని టైమ్స్? 4 టైమ్స్. అప్పుడు ఏమైంది? 4 ఇంటూ -3 అనేది -12 అవుతుంది. అంటే ఏంటంటే ఒక ధనపూర్ణ సంఖ్య ఒక రుణపూర్ణ సంఖ్య లబ్ధం అనేది ఎల్లప్పుడూ రుణపూర్ణ సంఖ్య అని అవుతుంది. ప్లస్ ఇంటూ మైనస్ ఆల్వేస్ మైనస్. నెక్స్ట్ మరి రెండు రుణపూర్ణ సంఖ్యల లబ్ధం అనేది ధనపూర్ణ సంఖ్య అవుతుంది. మనం ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాం కదా అవే. రెండు ధనపూర్ణ సంఖ్యల లబ్ధం ఎప్పుడు ధనపూర్ణ సంఖ్యనేనా? రెండు ధనపూర్ణ సంఖ్యల లబ్ధం ఎప్పుడు ధనపూర్ణ సంఖ్యనే అవుతుంది. రెండు రుణపూర్ణ సంఖ్యల లబ్ధం ఎల్లప్పుడూ ధనపూర్ణ సంఖ్యనేనా? ఎస్. ఒక రుణపూర్ణం ఒక ధనపూర్ణ సంఖ్యల లబ్ధం ఎల్లప్పుడూ రుణ సంఖ్యేనా? ఎస్, అంతే అవుతుంది కదా. నెక్స్ట్ రెండు లేదా ఎక్కువ రుణపూర్ణ సంఖ్యల గుణకారం. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, -2 ఇంటూ -3 ఉంది కదా. సో ఇక్కడ ఏమైంది? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, +6. అదే సెకండ్ ఎగ్జాంపుల్లో -2 ఇంటూ -3 ఇంటూ -4 ఉంది కదా. అప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ఏమవుద్ది? ప్లస్ అవుద్ది. మళ్ళీ ఈ ప్లస్ని మైనస్తో మల్టిప్లై చేసినప్పుడు మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కదా. సో ఏమైద్ది? 24 అయింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్లో -2 -3 -4 -5 ఉంది కదా. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మరి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో ఆన్సర్ ఏమొస్తుంది? ప్లస్లో వస్తుంది. ధన సంఖ్య అవుతుంది. నెక్స్ట్ -2 -3 -4 -5 -6 ఉంది కదా. దీన్ని మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ వస్తుంది. సో ఈ పైన ఎగ్జాంపుల్స్ నుంచి మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఎన్ని రుణపూర్ణ సంఖ్యలు ఉన్నాయి? 2 ఉన్నాయి. అప్పుడు ఆన్సర్ ఏమొచ్చింది? పాజిటివ్ నెంబర్ వచ్చింది. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి రుణపూర్ణ సంఖ్యలు. అప్పుడు ఆన్సర్ ఏమొచ్చింది? నెగిటివ్ వచ్చింది. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 4 రుణపూర్ణ సంఖ్యలు ఉన్నాయి. అప్పుడు ఆన్సర్ ఏమొచ్చింది? ప్లస్ వచ్చింది. ఇక్కడ 5 రుణపూర్ణ సంఖ్యలు ఉన్నాయి. అప్పుడు ఆన్సర్ ఏమొచ్చింది? మైనస్ వచ్చింది. అంటే ఈ పైన ఎగ్జాంపుల్స్ నుంచి మనం గ్రహించాల్సింది ఏంటంటే ఒకవేళ గుణకారం చేసినప్పుడు రుణపూర్ణ సంఖ్యలోని సంఖ్య సరి సంఖ్య అయిందనుకోండి, వాటి లబ్ధం అనేది ఖచ్చితంగా ధనపూర్ణ సంఖ్య అవుతుంది. అట్లే ఒకవేళ రుణపూర్ణల సంఖ్య అనేది ఒకవేళ బేసి సంఖ్య అయితే వాటి యొక్క లబ్ధం అనేది రుణపూర్ణ సంఖ్య అవుతుంది. అంటే -2 -5 -6 -7 -8 -9 -10 -11 ఈ విధంగా ఉందనుకోండి. మనము ప్లస్ మైనస్ అనేది ఏ విధంగా చెప్పాలి? ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయో కౌంట్ చేసుకోండి. 1 2 3 4 5 6 7 8. 8 అనేది సరి సంఖ్యనా బేసి సంఖ్యనా? సో సరి సంఖ్య ఉంది కాబట్టి ప్లస్ సింబల్ వస్తుంది. ఒకవేళ బేసి సంఖ్య 11 లేదనుకోండి, అప్పుడు ఎన్ని ఉంటాయి? 1 2 3 4 5 6 7. 7 నెంబర్స్ ఉన్నాయి కదా. అది 7 అనేది బేసి సంఖ్య కాబట్టి నెగిటివ్ సింబల్ అనేది వస్తుంది, మైనస్ సింబల్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిన చూడండి, పై లబ్ధాల నుంచి ఏ అంశాలను మనం గమనించవచ్చు? 2 రుణపూర్ణ సంఖ్యల లబ్ధం ధనపూర్ణ సంఖ్య, 3 రుణపూర్ణ సంఖ్యల లబ్ధం ఏమొచ్చింది? రుణపూర్ణ సంఖ్య, 4 రుణపూర్ణ సంఖ్యల లబ్ధం అనేది ధనపూర్ణ సంఖ్య, 5 రుణపూర్ణ సంఖ్యల లబ్ధం అనేది రుణపూర్ణ సంఖ్య అవుతుంది. అలాగే 6 రుణపూర్ణ సంఖ్యల లబ్ధం ధనపూర్ణ సంఖ్యన రుణపూర్ణ సంఖ్యన కారణాలు చెప్పండి. 6 రుణపూర్ణ సంఖ్యలు ఉన్నాయనుకోండి, 6 అనేది సరి సంఖ్య కదా. సో లబ్ధం ఏమవుతుంది? ధనపూర్ణ సంఖ్య అవుతుంది. దాని ప్రకారం ఇక్కడ ప్రయత్నించండి అని ఇచ్చింది కదా. ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 2 డిజిట్స్ ఉన్నాయి కదా. సో 2 టైమ్స్ ఉంది కాబట్టి ప్లస్ వస్తుంది. ఇక్కడ 1 2 3
కాబట్టి -1. ఇక్కడ 1 2 3 4 4 టైమ్స్ ఉంది కదా సరి సంఖ్య కాబట్టి +1. ఇక్కడ 1 2 3 4 5 బేసి కాబట్టి మైనస్. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 1.4 ఖాళీలను పూరించండి. ఈజీనే కదా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 106 600. ఇప్పుడు -3 ఇక్కడ 3 రావాలి అంటే ఇక్కడ ఏముంటుంది -1. అప్పుడు ఏమవుద్ది -3 ఇంటూ -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా 3 అవుతుంది. రిమైనింగ్ అట్లా చేసేయండి. నెక్స్ట్ క్రింది వాటికి లబ్ధాలు కనుక్కోనండి. ఇది కూడా అంతే ఈజీనే చేసేయండి. థర్డ్ సమ్ శీతలీకరణ ద్వారా 40 డిగ్రీ సెల్సియస్ వద్ద గల గది ఉష్ణోగ్రతను ప్రతి గంటకు 5 డిగ్రీ సెల్సియస్ చొప్పున చల్లబరచబడుతుంది. శీతలీకరణం ప్రారంభించిన 10 గంటల తర్వాత గది ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది? 1 అవర్కి ఎంత డిగ్రీ సెల్సియస్ తగ్గుతుంది? -5 డిగ్రీ సెల్సియస్. తగ్గించడం అంటే మైనసే కదా. సో 10 అవర్స్ తర్వాత ఎంత ఉంటుంది? -50 డిగ్రీస్ సెల్సియస్ ఉంటుంది. ఆల్రెడీ రూమ్ టెంపరేచర్ ఎంత ఇచ్చిండు? 40 కదా. సో -50 డిగ్రీ సెల్సియస్ ప్లస్ 40 డిగ్రీ సెల్సియస్ అప్పుడు ఏమైంది? -10 డిగ్రీ సెల్సియస్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఒక తరగతికి పరీక్షలలో 10 ప్రశ్నలు ఇవ్వబడినవి. పరీక్షల్లో రాయబడిన సరైన సమాధానంకి 3 మార్కులు, సరిగాని జవాబుకు 1 మార్కు, జవాబు రాయనిచో 0 మార్కులు కేటాయించబడినవి. దానిలో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్కి ఎన్ని మార్క్స్? కరెక్ట్ ఆన్సర్కి 3 మార్క్స్, రాంగ్ ఆన్సర్కి ఎంత? -1 మార్క్. సో ఫస్ట్ వన్, గోపి రాసిన జవాబులో 5 సరైనవి 5 తప్పైన అతనికి వచ్చిన మార్కులు ఎన్ని రాసిండు? గోపి 5 సరైన ఆన్సర్లు రాసిండు. సో కరెక్ట్ ఆన్సర్కి ఎన్ని? 3 మార్క్స్ కదా. గోపి కరెక్ట్ వాటికి 3 మార్క్స్. సో ఎన్ని? 15. 5 తప్పు రాసిందట. సో తప్పు రాసిన వాటికి -1 కదా, ఏమవుద్ది? 5. సో ఆయనకు వచ్చినవన్నీ 15 - 5 అంటే ఎన్ని? 10 మార్క్స్. నెక్స్ట్ వన్, రేష్మ రాసిన 10 జవాబుల్లో 7 సరైనవైనచో ఆమె పొందిన మార్కులు ఎన్ని? రేష్మ ఎన్ని ఆన్సర్స్ రాసిందట? 10 ఆన్సర్స్ రాసింది. అందులో ఎన్ని కరెక్ట్? 7 కరెక్ట్ కదా. సో కరెక్ట్ ఆన్సర్స్కి ఎన్ని మార్క్స్? 7 3 21. 7 కరెక్ట్ రాసిందంటే మిగిలినవి తప్పు రాసినట్టే కదా. సో 3 ఇంటూ తప్పు రాసిన వాటికి -1 కదా. సో -3. సో 21 - 3 ఎన్ని? 18 మార్క్స్. నెక్స్ట్ రష్మి రాసిన 7 జవాబులలో 4 తప్పు 3 సరైనచో ఆమె పొందిన మార్కులు ఎన్ని? రాంగ్ ఆన్సర్కి 1, రైట్ ఆన్సర్కి 3. సో ఎన్ని తప్పులు రాసింది? 4 కదా. 4 ఇంటూ -1 దట్ ఈజ్ ఈక్వల్ టు -4. కరెక్ట్ ఎన్ని రాసింది? 3 రాసింది. 3 ఇంటూ 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 9. సో 9 - 4 ఏమవుద్ది? 5 మార్క్స్ వస్తాయి ఆమెకి. నెక్స్ట్ వన్, ఫిఫ్త్ వన్, ఒక వర్తకుడు బియ్యం అమ్మడం ద్వారా ప్రతి బస్తా బాస్మతి బియ్యంపై 10 రూపాయల లాభము, బాస్మతి కాని బియ్యంపై 5 నష్టాన్ని పొందుతున్నాడు. దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఇక్కడ ఇచ్చిన చూద్దాం. ఒక నెలలో వర్తకుడు 3000 బస్తాల బాస్మతి బియ్యంను 5000 బస్తాల బాస్మతి కాని బియ్యంను అమ్మాడు. ఆ నెలలో అతనికి వచ్చిన లాభమా లేదా నష్టమా ఎంత అని అడిగిండు. ఫస్ట్ ఏంటిది? బాస్మతి బియ్యం అయితే లాభం ఎంత? 10 రూపీస్. ఒకవేళ బాస్మతి కాని బియ్యం అనుకోండి, అప్పుడు ఎంత? 5 రూపీస్ నష్టం. సో ఆ వర్తకుడు ఏం చేసిండు? 3000 బస్తాల బాస్మతి బియ్యాన్ని అమ్మిండు. సో 3000 ఇంటూ 10, ఓకేనా. 5000 బస్తాల బాస్మతి కాని బియ్యాన్ని అమ్మిండు.
5,000 ఇంటూ -5. ఇప్పుడు ఏమొస్తుంది ఇక్కడ -25,000, ఇక్కడ 30,000 వస్తుంది. ఓకేనా? సో 30,000 - 25,000 ఎంత వస్తుంది? 30,000 - 25,000 5,000. 5,000 ప్లస్ కదా. సో ప్లస్ అంటే ఏంటి? లాభము అని అర్థం. అంటే 5,000 లాభం అనేది ఆయనకు వచ్చింది. నెక్స్ట్ సెకండ్ వన్, బాస్మతి కాని బియ్యం 6,400 బస్తాలు. అంటే ఎంత? 6,400 బస్తాలు. బాస్మతి కాని బియ్యం కాబట్టి నష్టం కదా, 5 రూపాయలు నష్టం, -5. అప్పుడు ఏమొస్తుంది? -0 0 5 4 20 5 6 30 32. ఇంత -32,000 నష్టం వస్తుంది. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏమడిగిండు? లాభం కానీ నష్టం కానీ రాకుండా ఉండాలంటే ఎన్ని బస్తాల బాస్మతి బియ్యం అమ్మాలి? నష్టం ఎంత వచ్చింది? 32,000 కదా అక్కడ ఇచ్చిన బాస్మతి కానీ బియ్యం వల్ల. సో ఇప్పుడు నష్టము లాభం రెండు రావద్దంటే అప్పుడు లాభం కూడా 32,000 ఉండాలి కదా. అప్పుడు రెండింటిని యాడ్ చేసినప్పుడు 0 వస్తుంది. అంటే లాభం కానీ నష్టం కానీ ఉండదు. అంటే బాస్మతి బియ్యం పైన లాభం అనేది 32,000 రావాలి. సో లాభం అంత రావాలంటే మరి ఎన్ని బస్తాలు అమ్మాలంటే లాభం ఎంత? 10 రూపాయలు కదా ఒక బస్తా మీద. సో దాన్ని 10తోనే డివైడ్ చేయండి. అప్పుడు ఎన్ని బస్తాలు అమ్మాలి? 3,200 బాస్మతి బియ్యం అమ్మితే నష్టం కానీ లాభం కానీ రెండు ఉండవు. నెక్స్ట్ ఖాళీలను పూరించండి. -3 ఇంటూ డాష్ ఈజ్ ఈక్వల్ టు 27 -9 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 9 3 27. 5 ఇంటూ డాష్ ఈజ్ ఈక్వల్ టు 35. ఏమవుతుంది? 5 ఇంటూ -7 ఈజ్ ఈక్వల్ టు 35. పూర్ణ సంఖ్యల భాగాహారం. భాగాహారం గుణకారంనకు విలోమ ప్రక్రియ అని మనకు తెలుసు. ఇప్పుడు సహజ సంఖ్యల భాగాహార ప్రక్రియకు చెందిన కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. 3 ఇంటూ 5 ఏమవుతుంది? 15 అవుద్ది కదా. సో ఈ 15ని మనం ఏ విధంగా రాయొచ్చు? 15 డివైడెడ్ బై 5 అని రాస్తే ఏమొస్తుంది? 3 వస్తుంది. దీన్ని 15 డివైడెడ్ బై 3 రాస్తే 5 అనేది వస్తుంది. అంటే సహజ సంఖ్యలలో ప్రతి గుణకారానికి 2 సంబంధిత భాగాహార వాక్యాలు ఉంటాయి. అంతే కదా. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్, ఇంకొక ఎగ్జాంపుల్ 4 ఇంటూ 3 ఉంది కదా. సో దాన్ని మల్టిప్లై చేస్తే 12 వస్తుంది. ఈ 12ని కూడా మనము 2 భాగాహార వాక్యాలుగా రాయొచ్చు. అదే విధంగా 12 డివైడెడ్ బై 4 రాస్తే 3 వస్తుంది. 12 డివైడెడ్ బై 3 రాస్తే 4 వస్తుంది. ఇదేంటి? సహజ సంఖ్యలకు సంబంధించి. అదే ఇప్పుడు మనము పూర్ణాంకాల్లో చూద్దాం. 2 ఇంటూ -6 ఉంది కదా. సో దీన్ని మల్టిప్లై చేస్తే -12 వస్తుంది. దీన్ని కూడా 2 భాగాహార వాక్యాలుగా రాయొచ్చు. అదే విధంగా అంటే -12 డివైడెడ్ బై -6 చేస్తే ఏమొస్తుంది? 2 వస్తుంది. అంతే కదా. -12 డివైడెడ్ బై -6. 6 1 6 2 మైనస్ క్యాన్సల్. ఏమవుతుంది? 2 అవుతుంది. ఇంకొక విధంగా ఏం రాయొచ్చు? -12 డివైడెడ్ బై ఈసారి 2 తీసుకుంటే ఏమొస్తుంది? -6. అంతే కదా. -12 డివైడెడ్ బై 2. 2 1 2 6 ఇక్కడ మైనస్ సింబల్ ఉంది కదా, -6. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 5 ఇంటూ -9 ఏమవుద్ది? -45. ఈ -45ని డివైడ్ విత్ 5 చేసినాం అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది? -9 వస్తుంది. అదే -45ని -9తోని డివైడ్ చేస్తే ఏమొస్తుంది? 5 వస్తుంది. సో ఈ ఎగ్జాంపుల్స్ నుంచి మనం ఏం అబ్జర్వ్ చేసినామంటే, ఒక ధనపూర్ణ సంఖ్యను రుణపూర్ణ సంఖ్య చేయగాని లేదా ఒక రుణపూర్ణ సంఖ్యని ధనపూర్ణ సంఖ్య చేయగాని భాగించినప్పుడు భాగఫలం అనేది ఏమైంది? రుణపూర్ణ సంఖ్య అవుతుంది. అంతే కదా. ఒక ధనపూర్ణ సంఖ్య, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని రుణపూర్ణ సంఖ్యతో భాగించిన లేదా ఒక రుణపూర్ణ సంఖ్యని
ధన పూర్ణ సంఖ్యచే భాగించిన అప్పుడు ఆన్సర్ అనేది ఏమొస్తుంది, ఏమొచ్చింది -2 రుణ పూర్ణ సంఖ్యనే వస్తుంది. నెక్స్ట్ ప్రయత్నించండి, ఇవి చేయండి, ఈజీనే కదా. -100 డివైడెడ్ బై 5 జస్ట్ 5 2s ఏమొస్తుంది -20. ఇది -32 డివైడెడ్ బై 2 -16. ప్రయత్నించండి, చూద్దాం ఇప్పుడు. -48 డివైడెడ్ బై 8 ఈజ్ ఈక్వల్ టు 48 డివైడెడ్ బై 8 అవుతుందా అని అడిగిండు. ఇవి రెండు సేమేనా అని అడిగిండు. 8 6 are 48, 8 6 are 48. ఇక్కడ మైనస్ ఉంది కదా, సో ఇది -6 అవుద్ది. ఈ కింద మైనస్ ఉంది కాబట్టి ఇది కూడా -6 అవుతుంది. సో రెండు ఈజ్ ఈక్వల్టే కదా. సో ఈ ఇవ్వబడిన స్టేట్మెంట్ అనేది సత్యమే అవుతుంది. నెక్స్ట్ ఇవి కూడా చూద్దాము. 90 డివైడెడ్ బై 45 -45 ఈజ్ ఈక్వల్ టు -90 డివైడెడ్ బై 45 అవుతుందా? అవుతుంది. 1 జార్ 2 జార్ 1 జార్ 2 జార్. ఇక్కడ డినామినేటర్లో మైనస్ ఉంది, అక్కడ న్యూమరేటర్లో మైనస్ ఉంది. సో ఓవరాల్గా -2 అవుతుంది. ఇది కూడా ఓవరాల్గా -2 అవుతుంది. సో రెండు సేమ్. నెక్స్ట్ క్రింది భాగాహారాలను గమనించండి. ఏమి ఇచ్చినారు ఇక్కడ? -12 డివైడెడ్ బై -6. 2s are minus cancel. Then we will get 2. Next one -20 divided by -4. Minus cancel. 4 5s are 25. సో ఈ ఎగ్జాంపుల్స్తో మనం ఏం అబ్జర్వ్ చేయాలంటే, ఒక రుణపూర్ణ సంఖ్యను మరొక రుణపూర్ణ సంఖ్యచే భాగించగా భాగఫలం అనేది ధన సంఖ్య వస్తుంది. ఇంతకుముందు ఎగ్జాంపుల్లో మనం ఏం చూసినాము? ఒక రుణపూర్ణ సంఖ్యని ధనపూర్ణ సంఖ్యచే కానీ, లేదా ఒక ధనపూర్ణ సంఖ్యని రుణపూర్ణ సంఖ్యచే భాగించినప్పుడు అప్పుడు భాగఫలం అనేది ఏమొచ్చింది? రుణ సంఖ్య వచ్చింది. కానీ ఇక్కడ రెండు రుణపూర్ణ సంఖ్యలు అయినప్పుడు అప్పుడు భాగఫలం అనేది ఏమవుతుంది? ధన సంఖ్య అవుతుంది. ఎందుకంటే రెండు మైనస్లు ఉన్నప్పుడు అవి రెండు క్యాన్సిల్ అవుతాయి కాబట్టి ప్లస్ వస్తుంది. నెక్స్ట్ పూర్ణ సంఖ్యల ధర్మాలు. 6th క్లాస్లో మనం ఏం నేర్చుకున్నాం? పూర్ణాంకాల యొక్క ధర్మాలను నేర్చుకున్నాం. పూర్ణాంకాలు ఎక్కడి నుండి స్టార్ట్ అవుతాయి? 0 దగ్గర నుండి స్టార్ట్ అవుతాయి. ఇవి పూర్ణాంకాలు. మనం ఇప్పుడు నేర్చుకునేది ఏంటి? ఇంటీజర్స్. అది -2 -1 0 1 2 వీటికి సంబంధించిన ప్రాపర్టీస్ ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఈ పూర్ణ సంఖ్యల్లో సంకలన ధర్మాలు. సంకలనం అంటే అడిషన్. దీనిలో ఫస్ట్ వన్ సంవృత ధర్మం. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చినారు, స్టేట్మెంట్స్ ఇచ్చినారు, వాటిని ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ 5 + 8 = 13. ఈ మొత్తం అనేది ఒక పూర్ణాంకం వచ్చింది. 5 + 8 = 13. ఈ 5 అనేది ఒక పూర్ణాంకం, 8 అనేది ఒక పూర్ణాంకం, ఈ 13 కూడా ఒక పూర్ణాంకం. 6 + 3 = ఎంత? 9. 6 అనేది పూర్ణాంకమే, 3 అనేది పూర్ణాంకమే. అవి రెండింటిని కూడినప్పుడు వచ్చింది కూడా పూర్ణాంకమే అవుతుంది. నెక్స్ట్ 13 + 5 ఏమవుతుంది? 18. ఇక్కడ కూడా 13 పూర్ణాంకమే, 5 పూర్ణాంకమే. ఇవి రెండింటిని కూడినప్పుడు వచ్చిన 18 కూడా అనేది ఒక పూర్ణాంకం. సో రెండు పూర్ణాంకాల మొత్తం అనేది ఎల్లప్పుడూ కూడా పూర్ణాంకమే అయిందనుకోండి, అప్పుడు అది సంకలనంలో సంవృత ధర్మాన్ని పాటిస్తుంది అంటాం. సో సంకలనంలో సంవృత ధర్మం అనేది పూర్ణాంకాల్లో పాటించింది కదా, ఇప్పుడు పూర్ణ సంఖ్యల్లో పాటిస్తుందో లేదో చూద్దాం. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చినారు, చూద్దాము. 6 + 3 = 9. ఇప్పుడు ఏంటి? మనం పూర్ణ సంఖ్యలకు సంబంధించిన ప్రాపర్టీస్ చూస్తున్నాం కదా. సో ఇప్పుడు ఇక్కడ 6 అనేది పూర్ణ సంఖ్య, ఇక్కడ కూడా ఇది పూర్ణ సంఖ్య. ఇవి రెండింటిని కూడినప్పుడు వచ్చిన 9 అనేది కూడా పూర్ణ సంఖ్యనే అవుతుంది. మరి పూర్ణ సంఖ్యల్లో నెగిటివ్ నెంబర్స్ కూడా ఉంటాయి కదా, ఒకసారి వాటిని కూడా చూద్దాం. ఇప్పుడు -3 + 0 ఏమవుతుంది? -3 అవుతుంది. ఈ -3 అనేది పూర్ణ సంఖ్యనే, 0 పూర్ణ సంఖ్యనే,
ఈ వచ్చిన -3 అంటే అవి రెండింటిని కూడినప్పుడు వచ్చిన ఫలితం అనేది కూడా పూర్ణ సంఖ్యనే అవుతుంది కదా. సో ఈ విధంగా రెండు పూర్ణ సంఖ్యల మొత్తం అనేది కూడా మళ్ళీ అదే సమితికి అంటే పూర్ణ సంఖ్యనే అవుతే అప్పుడు అది సంకలనంలో సంవృత ధర్మాన్ని పాటిస్తుంది అని అంటారు. ఏబీలు ఏవైనా రెండు పూర్ణ సంఖ్యలు అనుకోండి, అప్పుడు ఏ ప్లస్ బి కూడా పూర్ణ సంఖ్య అయితే అప్పుడు ఏమంటారు, పూర్ణ సంఖ్యలు అనేది సంకలనంలో సంవృత ధర్మాన్ని పాటిస్తుంది అని అంటారు. నెక్స్ట్ అంటే అల్టిమేట్గా ఏంటిది, పూర్ణాంకాల్లో పూర్ణ సంఖ్యల్లో రెండిట్లలో సంకలనం అనేది సంవృత ధర్మాన్ని పాటిస్తుంది. ధర్మం, ఈ స్థిత్యంతర ధర్మం కూడా ఒకసారి మనము పూర్ణాంకాల్లో చెక్ చేసి తర్వాత పూర్ణ సంఖ్యల్లో చెక్ చేద్దాము. అట్లా చెక్ చేసుకుంటే మనకి ఇక్కడ ఈజీ అయిపోతుంది అనమాట, రెండిట్లలో పాటిస్తుందా లేదా అని. ఇంతకుముందు ధర్మం ఏంటిది, ఇంతకుముందు ధర్మంలో ఏంటి, సంవృత ధర్మంలో పూర్ణాంకాలలో పూర్ణ సంఖ్యల్లో రెండిట్లలో కూడా సంకలనంలో సంవృత ధర్మాన్ని పాటిస్తుంది. ఇప్పుడు మనం చూడబోయేది ఏంటిది, స్థిత్యంతర ధర్మం. ఇందులో ఫస్ట్ పూర్ణాంకాలను చూద్దాం, తర్వాత పూర్ణ సంఖ్యలని చూద్దాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చినట్టు చూడండి, 4 + 3 = 7. ఇక్కడ 3 + 4 కూడా 7. రెండిట్లలో డిఫరెన్స్ ఏంటిదంటే ఆర్డర్ చేంజ్ చేసినారు. 4 + 3 7. ఇక్కడ ముందు 4 వచ్చింది కదా, ముందు 3 తీసుకున్నారు. 3 + 4 = 7. రెండు సమానమే కదా. నెక్స్ట్ 3 + 5 = 8. 5 + 3 కూడా 8. రెండు సమానమే. 3 + 1 = 4. 1 + 3 కూడా 4. సో ఈ విధంగా వాటి యొక్క ఆర్డర్ అనేది చేంజ్ చేసినప్పుడు కూడా వాటి మొత్తంలో ఏ తేడా లేకుండా రెండు సమానమైనవి అనుకోండి, అప్పుడు ఏమంటారు, పూర్ణాంకాలలో సంకలనం అనేది స్థిత్యంతర ధర్మాన్ని పాటిస్తుంది అంటారు. ఈ స్థిత్యంతర ధర్మానికి ఇంకొక పేరు ఏంటంటే వినిమయ న్యాయం. నెక్స్ట్ ఇప్పుడు పూర్ణ సంఖ్యల్లో చెక్ చేద్దాం. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చినారు కదా, చూద్దాము. 5 + -6 ఏమవుతుంది, ప్లస్ ఇంటూ మైనస్ కదా. సో 5 - 6 = -1 అవుతుంది. ఒకవేళ -6 + 5 ఏమవుతుంది, -1 అవుతుంది. ఇవి రెండు సేమే వచ్చినాయి కదా. అట్లా కాకుండా -4 + -5 ఉంది. ఇప్పుడు ఇది ఏమవుతుంది, -4 - 5 అంటే ఏమవుతుంది, -9 అవుద్ది. అట్లా కాకుండా ఒకవేళ ఆర్డర్ చేంజ్ చేసి రాష్ట్రం అనుకోండి, అప్పుడు ఈ విధంగా కూడా -9 వస్తుంది. సో ఈ పూర్ణాంకాలలో కూడా ఏంటిది, వాటి యొక్క ఆర్డర్ చేంజ్ చేసినప్పుడు, వాటి సంకలనంలో వాటి యొక్క ఆర్డర్ చేంజ్ చేసినప్పుడు కూడా వాటి యొక్క రిజల్ట్లో డిఫరెన్స్ అనేది ఏం లేదు, రెండు సేమ్ వచ్చినాయి. కాబట్టి పూర్ణ సంఖ్యల్లో కూడా సంకలనం అనేది ఏంటి, స్థిత్యంతర ధర్మాన్ని పాటిస్తుంది. అంటే ఏబీలు పూర్ణ సంఖ్యల సమితికి చెందినవి అనుకోండి, అప్పుడు A + B = B + A అయితే పూర్ణ సంఖ్యలు అనేవి సంకలనంలో స్థిత్యంతర ధర్మాన్ని పాటిస్తుంది అని అర్థం. స్థిత్యంతరం అంటే వీటి యొక్క స్థితి చేంజ్ అవుతుంది అన్నమాట. ఏ ప్లేస్లోకి బి వస్తుంది, బి ప్లేస్లోకి ఏ వస్తుంది, రెండు సమానమైతే అప్పుడు అది స్థిత్యంతర ధర్మం. మరి ఇంతకుముందు నేర్చుకున్న మనము సంవృత ధర్మం అని అంటే ఏంటి, అదే సమితికి చెందడం. A + B, ఏబీలు రెండు పూర్ణ సంఖ్యలు అయినాయి అనుకోండి, అప్పుడు A + B కూడా పూర్ణ సంఖ్య కావాలి. ఇక్కడ ఏంటిది, ఏబీలు రెండు పూర్ణ సంఖ్యలు అయితే అప్పుడు A + B = B + A కావాలి. ఇది పూర్ణాంకాలలో సాటిస్ఫై అయింది, నెక్స్ట్ పూర్ణ సంఖ్యల్లో కూడా సాటిస్ఫై అయింది. ఇక్కడ వినిమయ న్యాయం కూడా పూర్ణ సంఖ్యల్లో సాటిస్ఫై అయింది, పూర్ణాంకాల్లో కూడా సాటిస్ఫై అయింది. నెక్స్ట్ సహచర ధర్మం. ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చినారు కదా, అవి ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. 2 + 3 + 4. ఇక్కడ 2 + 3 + 4 ఏమవుతుంది, 2 + 3 ఏమవుతుంది, 5. 5 + 4 9. ఇక్కడ 3 + 4 7. 7 + 2 ఎంత, 9. రెండు కూడా సేమ్ అయినాయి. ఇక్కడ ఏంటి, బ్రాకెట్ అనేది చేంజ్ చేసినాం మనం. ఇక్కడ ఫస్ట్ 2 డిజిట్స్కి ఇచ్చినాం బ్రాకెట్, తర్వాత ఇక్కడ
తర్వాత 2 digits కి బ్రాకెట్ పెట్టినాం. అట్లా కూడా ఆన్సర్ సేమే ఉంది. ఒక నెగిటివ్ తీసుకున్నాం, ఒకటి నెగిటివ్ నెంబర్ మీన్స్ పూర్ణ సంఖ్య తీసుకున్నాం ఒకటి, ఈజ్ ఈక్వల్ టు -2 + 3 + 5 అవుతుందా చూద్దాం ఒకసారి. ఇవి రెండు సేమ్ అవుద్దా? -2 + 3 ఏమవుతుంది? 1 అవుతుంది. 1 + 5 6 అవుతుంది. మరి ఇది 3 + 5 ఎంత? 8. -2 + 8 ఏమైంది? 6 అయింది. రెండు సమానమే కదా. సో ఈ విధంగా ఏబిసిలు ఈ మూడు పూర్ణ సంఖ్యల సమితికి చెంది a + b + c ఈజ్ ఈక్వల్ టు a + b + c అయిందనుకోండి. అప్పుడు ఇవేంటి? సంకలనంలో సహచర ధర్మాన్ని పాటిస్తుంది అని అర్థం. ఈ సంకలనంలో సహచర ధర్మం అనేది పూర్ణాంకాల్లో పాటిస్తుంది, పూర్ణ సంఖ్యల్లో కూడా పాటిస్తుంది. నెక్స్ట్ సంకలన తత్సమాంసం. ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చినారు, వాటిని చూద్దాం. -2 + 0 ఏమవుతుంది? -2 అవుతుంది. 5 + 0 5 అవుతుంది. 8 + 0 ఏమవుతుంది? 8 అవుతుంది. -10 + 0 ఏమవుతుంది? -10 అవుతుంది. అంటే పూర్ణ సంఖ్యకు జీరోని కూడుతున్న జీరోతోని అడిషన్ చేసినాం అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది? మళ్ళీ అదే పూర్ణ సంఖ్య వస్తుంది. కాబట్టి ఈ జీరోని ఏమంటారంటే సంకలన తత్సమాంసం అంటారు. అంటే ఏదైనా పూర్ణ సంఖ్య అనుకోండి, అప్పుడు a + 0 ఈజ్ ఈక్వల్ టు 0 + a ఈజ్ ఈక్వల్ టు a అయితే ఈ జీరోని ఏమంటారు? సంకలన తత్సమాంసం అని అంటారు. నెక్స్ట్ కింద ప్రయత్నించండి శ్రీనివాస చూడండి. 2 + 0 ఈజ్ ఈక్వల్ టు 2. వీలైనన్ని పూర్ణ సంఖ్యలకు జీరోను కూడండి. పూర్ణాంకాలు కూడా సంకలనంలో తత్సమాంసమైనా చూడండి. పూర్ణాంకాలు ఎక్కడి నుండి స్టార్ట్ అవుతాయి? 0 దగ్గర నుంచి కూడా. 0 దగ్గర నుంచి కదా స్టార్ట్ అయ్యేది. సో ఇందులో ఒకసారి సంకలన తత్సమాంసం అనేది అప్లికేబుల్ అవుతుందో చూద్దాం. ఇప్పుడు 2 తీసుకుందాం. 2 + 0 ఈజ్ ఈక్వల్ టు 2నే అవుతుంది. ఒకవేళ 10 తీసుకుందాం. 10 + 0 ఈజ్ ఈక్వల్ టు 10నే అవుతుంది. అంటే పూర్ణాంకాలలో కూడా 0 అనేది సంకలన తత్సమాంసం అవుతుంది. మరి న్యాచురల్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయితే 1 2 3 సో ఆన్. ఈ న్యాచురల్ నెంబర్స్ ఏదైనా ఒకటి తీసుకోండి. 2 + 0 ఈజ్ ఈక్వల్ టు 2. మరి న్యాచురల్ నెంబర్స్లో కూడా సంకలన తత్సమాంసం 0 కావాలి కదా. అవుతుందా? కాదు. ఎందుకంటే న్యాచురల్ నెంబర్స్లో అసలు 0 అనేది ఉందా? లేదు. కాబట్టి సహజ సంఖ్యల్లో 0 అనేది సంకలన తత్సమాంసం కాదు. ఓన్లీ పూర్ణాంకాలు పూర్ణ సంఖ్యల్లోనే అవుతుంది. నెక్స్ట్ సంకలన విలోమం చూద్దాము. ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చినారు కదా, వాటిని అబ్జర్వ్ చేద్దాము. 3 + -3 ఏమవుతుంది? 0 అవుతుంది. అదేవిధంగా 7 + -7 ఏమవుతుంది? 0 అవుతుంది. అదేవిధంగా -10 + 10 ఏమైంది? ఇది కూడా 0 అవుతుంది. అంటే ఇట్లా ఏవైనా రెండు నెంబర్లను కూడినప్పుడు వాటి యొక్క ఫలితం అనేది 0 వచ్చింది అనుకోండి, అప్పుడు ఇవి రెండింటిని ఒకదానికొకటి సంకలన విలోమాలు అని అంటారు. ఏ అనేది ఒక పూర్ణ సంఖ్య అయితే a + -a ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఈ ఏను ఏను ఏమంటారంటే ఒకదానికొకటి సంకలన విలోమాలు అని అంటారు. ఇది కూడా పూర్ణాంకాల్లో పాటించింది, పూర్ణ సంఖ్యల్లో పాటించింది. నెక్స్ట్ ఏం నేర్చుకున్నాం? సహచర ధర్మం. అది కూడా పూర్ణాంకాల్లో పాటించింది, పూర్ణ సంఖ్యల్లో పాటించింది. నెక్స్ట్ దానికి సంకలన తత్సమాంసం ఉంది, సంకలన విలోమాలు కూడా ఉన్నవి. నెక్స్ట్ ఇప్పుడు గుణకార ధర్మాలు. ఈ ధర్మాలు నేర్చుకోవడానికి మనకు బట్టి పట్టాల్సిన అవసరం లేదు. మనం చెక్ చేసేది ఏ సంఖ్యా సమితికి సంబంధించింది, అంటే ఆ సంఖ్యా సమితిలో ఎక్కడ నుంచి నెంబర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ హోల్ నెంబర్స్ ఉన్నాయి, పూర్ణాంకాలు ఉన్నాయి. అవి ఎక్కడి నుండి స్టార్ట్ అవుతాయి? 0 హోల్ నెంబర్స్ ఉన్నాయి. అవి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 0 దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు దీనిలో సహచర ధర్మాన్ని కానీ లేకపోతే స్థిత్యంతర ధర్మాన్ని పాటిస్తుందా అని అడుగుతాడు. అప్పుడు మనం ఆలోచించి పాటిస్తుందా లేదా అది దాన్ని కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈజీ. స్థిత్యంతర ధర్మం అంటే ఏంటి? మనకు స్థితి చేంజ్ అవుతుంది. అంటే a + b ఈజ్ ఈక్వల్ టు
వాటి పొజిషన్స్ చేంజ్ అవుతాయి అంతే కదా, బి ప్లస్ ఏ కావాలి. సో ఇందులో ఏదైనా ఎగ్జాంపుల్ తీసుకోండి. 2 or 1 ఉంది అనుకోండి, 2 + 1 = 1 + 2 అయింది కదా. సో ఈజీ. ఇది ఏంటి, పూర్ణాంకాలలో స్థిత్యంతర ధర్మాన్ని పాటిస్తుంది అని అర్థం. ఈ విధంగా మనం చెప్పవచ్చు, బట్టి పట్టాల్సిన అవసరం లేదు. సంవృత ధర్మం చూద్దాం ఇప్పుడు. నెక్స్ట్ ఇక్కడ స్టేట్మెంట్స్ ఇచ్చినారు కదా, అవి చూద్దాం ఒకసారి. 9 8s are 72. వీటి లబ్ధం అనేది ఏంటి, పూర్ణ సంఖ్య అయింది. ఈ 9 అనేది పూర్ణ సంఖ్యనే, 8 అనేది కూడా పూర్ణ సంఖ్యనే. 10 × 0 ఏమవుతుంది, 0 అవుతుంది. ఈ 0 అనేది కూడా ఒక పూర్ణ సంఖ్యనే. మరి 15 -15 × 2 ఏమవుతుంది, -30 అవుతుంది. ఈ 30 అనేది పూర్ణ సంఖ్య అవుతుందా, అవుతుంది. నెక్స్ట్ ఈ -50 × 3 ఇది ఏమవుతుంది, -45. ఇది కూడా ఒక పూర్ణ సంఖ్య అవుతుంది. సో ఈ విధంగా ఈ రెండు పూర్ణ సంఖ్యల యొక్క లబ్ధం అనేది కూడా పూర్ణ సంఖ్య అయింది. కాబట్టి ఇదేంటిది, గుణకారాలలో సంవృత ధర్మాన్ని పాటిస్తుంది. ఏమని చెప్తారు, ఏబీలు రెండు పూర్ణ సంఖ్యలు అనుకోండి, అప్పుడు ఏ ఇంటూ బి కూడా పూర్ణ సంఖ్య అయితే అప్పుడు ఇది గుణకారంలో సంవృత ధర్మాన్ని పాటిస్తుంది అంటారు. ఇక్కడ ఏం తీసుకున్నాం మనం, గుణకారం తీసుకున్నాం కదా. ఇంతకుముందు దానిలోనేమో సంకలనం తీసుకున్నాం. సంకలనం అంటే అడిషన్. అప్పుడు అదేంటిది, సంకలనంలో సంవృత ధర్మాన్ని పాటించింది. ఇప్పుడు ఇది గుణకారంలో సంవృత ధర్మాన్ని పాటిస్తుంది అని అంటారు. నెక్స్ట్ వన్ స్థిత్యంతర ధర్మం చూద్దాము. ఇక్కడ ప్రయత్నించండి ఇచ్చింది కదా, ఇది చూద్దాం ఒకసారి. 2 3s are ఏమవుతుంది, 6, 5 4s are 20, 3 6s are 18. సో అదేవిధంగా ఏవైనా రెండు పూర్ణాంకాలను గుణించగా వచ్చే లబ్ధం ఎల్లప్పుడూ పూర్ణ సంఖ్యనా, అవును అంతే కదా. ఏమైనా రెండు పూర్ణాంకాలను తీసుకుందాం, 2 × 0 ఏమవుతుంది, 2. ఇది కూడా పూర్ణాంకమే కదా. సో ఏవైనా రెండు పూర్ణాంకాలను గుణించగా వచ్చే లబ్ధం కూడా పూర్ణ సంఖ్య అవుతుంది. అంటే గుణకారంలో సంవృత ధర్మం అనేది పూర్ణాంకాలలో వర్తిస్తుంది, పూర్ణ సంఖ్యల్లో కూడా వర్తిస్తుంది. నెక్స్ట్ స్థిత్యంతర ధర్మం చెక్ చేద్దాం ఇప్పుడు. పూర్ణాంకాలలో గుణకార స్థిత్యంతర ధర్మం వర్తిస్తుంది. పూర్ణాంకాలలో గుణకారం అనేది స్థిత్యంతర ధర్మం వర్తిస్తుంది. ఇప్పుడు పూర్ణ సంఖ్యల్లో కూడా ఈ ధర్మం అనేది వర్తిస్తుందో లేదో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్థిత్యంతర ధర్మం ఏంటిది, అడిషన్ లో అయితే a + b = b + a కావాలి. కానీ ఇక్కడ ఏంటిది, మల్టిప్లికేషన్ కదా, గుణకారంలో కదా. సో a × b = b × a కావాలి. ఒక ఎగ్జాంపుల్, 5 × -2 ఏమైంది, -10 అయింది. వీటి ఆర్డర్ చేంజ్ చేయండి, -2 × 5 అప్పుడు ఏమవుద్ది, -10. ఇవి రెండు సేమ్ వచ్చినాయి కదా. అదేవిధంగా -3 × 6 ఏమవుతుంది, -18. 6 × -3 ఏమవుతుంది, -18 అవుతుంది. రెండు మళ్ళీ సేమే వచ్చినాయి కదా. సో ఈ విధంగా ఈ సందర్భంలో ఏమైంది, a × b = b × a అయింది. అంటే పూర్ణ సంఖ్యలు గుణకారంలో స్థిత్యంతర ధర్మాన్ని పాటిస్తుంది అని అర్థం. నెక్స్ట్ ఏంటి, సహచర ధర్మం. సహచర ధర్మం అంటే ఏంటి, మనము అడిషన్లో ఏం నేర్చుకున్నాము, a + b ఇది రెండింటికి బ్రాకెట్ ఉంటుంది, = a + b + c అవ్వాలి కదా. ఇదేంటిది, సంకలనంలో. ఇప్పుడు గుణకారంలో దీన్ని ఎట్లా రాయాలి, a × b × c = a × b × c అవ్వాలి. ఆ విధంగా అయిందనుకోండి, గుణకారంలో సహచర ధర్మాన్ని పూర్ణాంకాలు పూర్ణ సంఖ్యలు పాటిస్తున్నాయి అని అర్థం. దీనికోసం ఒక ఎగ్జాంపుల్ చెక్ చేద్దాము. ఇక్కడ ఇచ్చినారు కదా, అదే చూద్దాం. 2 × 3 × -4 ఉంది. 2 3s are ఏమవుతుంది, -6 అవుతుంది. ఈ -6 × -4 ఏమవుతుంది, -× ఏమవుతుంది, ప్లస్ కదా. 6 4s are 24 అయింది. ఇప్పుడు బ్రాకెట్ ఎక్కడ, -3కి -4కి బ్రాకెట్ పెట్టిండు. -× ప్లస్ 3 4s are ఎంత, 12 12 2s are 24. రెండు సమానమైనవి కదా. సో ఏబిసిలు మూడు పూర్ణ సంఖ్యలు. అప్పుడు a × b × c = a × b × c అయింది.
సో గుణకారంలో సహచర ధర్మం అనేది పాటిస్తుంది. నెక్స్ట్ ఇవి చేయండి. ఇది ఏమవుతుంది, 5 ఇంటూ 2 ఏమవుతుంది -10 ఇంటూ 3 ఏమవుతుంది 30 అవుతుంది. మరి ఇదేమవుద్ది 2 3 6 5 6 30, ఇది కూడా -30 అవుతుంది. రెండు సేమ్ వచ్చినాయి కదా, ఈక్వల్ టు అవుతుందా అంటే అవుతుంది. ఇది కూడా అంతే అవుతుంది. నెక్స్ట్ ఇది కూడా అంతే. పూర్ణాంకాలలో గుణకారానికి సహచర ధర్మం వర్తిస్తుందా, మరికొన్ని ఉదాహరణలతో సరిచూడండి. వర్తిస్తుంది. నెక్స్ట్ విభాగ న్యాయం, ఇది కొత్తది. మళ్ళీ ఏంటంటే ఆల్రెడీ కొత్తది మీన్స్ ఇంతకు ముందు మనము పూర్ణాంకాలలో నేర్చుకున్నాము. 9 ఇంటూ అంటే a ఇంటూ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ b ప్లస్ a ఇంటూ c అవ్వాలన్నమాట. ఈ విధంగా అయితే దీన్ని ఏమంటారు అని అంటే గుణకారము సంకలనంపై విభాగ న్యాయాన్ని పాటిస్తుంది అని అంటారు. ఈ విభాగ న్యాయం అనేది పూర్ణాంకాలలో ఆల్రెడీ పాటిస్తుంది అని మనం 6th క్లాస్లో నేర్చుకున్నాము. ఇప్పుడు పూర్ణ సంఖ్యల్లో ఈ ధర్మం అనేది పాటిస్తుందా లేదా ఎగ్జాంపుల్తో చెక్ చేద్దాం. ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్ మనం చూద్దాం ఒకసారి. -2 ఇంటూ 1 ప్లస్ 3. దీన్ని ఏ విధంగా రాయాలి, ఈ -2ని ఈ 2 అనేది ఒకసారి 1తో మల్టిప్లై చేయాలి, ఒకసారి 3తో మల్టిప్లై ఇంటూ 1 ప్లస్ -2 ఇంటూ 3. అప్పుడు ఏమొస్తుంది -2 -2 3 6 ఏమవుతుంది -8 అవుతుంది. మరి ఇదేమవుద్ది 2 + 1 ఎంత 4, సారీ 3 + 1 4, 2 4 8 -8. రెండు సేమే అయినాయి కదా. సో ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది, అది కూడా మీరు చూడండి. సో ఏబిసిలు ఏబిసిలు ఏంటి 3 పూర్ణ సంఖ్యలు అనుకోండి. అప్పుడు a ఇంటూ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ b ప్లస్ a ఇంటూ c అయింది. కాబట్టి ఇవేంటి పూర్ణ సంఖ్యలు. గుణకారం అనేది సంకలనంపై విభాగ న్యాయాన్ని పాటిస్తుంది అని అంటారు. నెక్స్ట్ గుణకార తత్సమాంసం. ఇక్కడ కింద కొన్ని ఖాళీలు ఇచ్చినారు, అవి చూడండి ఒకసారి. 2ని 1తో మల్టిప్లై చేస్తే 2నే వస్తుంది. -5ని 1తో మల్టిప్లై చేస్తే -5 వస్తుంది. అంటే ఏదన్నా ఒక పూర్ణ సంఖ్యని 1తో మల్టిప్లై చేసినప్పుడు సేమ్ నెంబర్ వస్తుంది కదా. సో ఈ 1ను ఏమంటారంటే గుణకార తత్సమాంసం అంటారు. ఇంతకుముందు మనం చూసింది సంకలన తత్సమాంసం కదా. సంకలన తత్సమాంసం ఏంటిది, అది సంకలనం మీన్స్ అంటే అడిషన్లో, అంటే a + 0 ఈజ్ ఈక్వల్ టు a. అంటే ఏ నెంబర్ని అయితే యాడ్ చేస్తే మళ్ళీ సేమ్ అదే నెంబర్ వస్తుందో దీన్ని సంకలన తత్సమాంసం అన్నారు. ఇక్కడ గుణకారం కాబట్టి a ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు a కదా. సో 1తో మల్టిప్లై చేసినప్పుడు మళ్ళీ సేమ్ అదే నెంబర్ వచ్చింది కాబట్టి దీన్ని గుణకార తత్సమాంసం అంటారు. నెక్స్ట్ సున్నాతో గుణకారం. సున్నాతో ఏదైనా నెంబర్ని సున్నాతోని మల్టిప్లై చేసినప్పుడు ఏమొస్తుంది, సున్నానే వస్తుంది. a ఇంటూ 0 ఈజ్ ఈక్వల్ టు 0. సంథింగ్ ఇంటూ 0 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 0నే అవుతుంది. ఈ ప్లేస్లో ఎంత నెంబర్ ఉన్నా కూడా దాన్ని 0తో మల్టిప్లై చేసినప్పుడు ఆన్సర్ అనేది 0నే అవుతుంది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 1.5 చూద్దాం ఇప్పుడు. క్రింది వాటిని సరి చూడండి. ఏముంది, ఫస్ట్ వన్ చూద్దాం. 18 ఇంటూ 7 ప్లస్ ఆఫ్ -3. దీని ఆన్సర్ ఏమొస్తుంది చూద్దాం. 18 ఇంటూ 7లో నుండి 3 తీసేస్తే 4. 18 4s ఎంత 72. నెక్స్ట్ వన్ 18 ఇంటూ 7 ప్లస్ 18 ఇంటూ -3. 18 7s 126 -18 3s 54. ఇది రెండింటిని సబ్ట్రాక్షన్ చేస్తే 2 12 7.
రెండు సేమే వచ్చినాయి కదా. సో ఈ స్టేట్మెంట్ అనేది కరెక్టే. అట్లా కాకుండా కూడా మనము సహచర ధర్మం చూసినాం కదా. సహచర ధర్మం ప్రకారం ఏంటి, ఏ ఇంటూ బి ప్లస్ సి ఉందనుకో, అప్పుడు అది ఏమవుతుంది, ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి అవుతుంది కదా. ఫస్ట్ సమ్ అనేది ఈ ఫామ్ ఈ సూత్రం ప్రకారమే ఉంది కదా. సో ఆ ఇచ్చిన స్టేట్మెంట్ అనేది కరెక్టే అవుతుంది. నెక్స్ట్, ఏ ఒక పూర్ణ సంఖ్య అయినా -1 ఇంటూ ఏ యొక్క విలువ ఎంత, -a అవుతుంది. -1తో ఏ పూర్ణ సంఖ్య యొక్క లబ్ధము 5 అగును. -1 ఇంటూ -5 చేస్తే ఏమవుతుంది, 5 అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో 5 అవుతుంది. నెక్స్ట్, సరైన ధర్మాలను ఉపయోగించి క్రింది వాటిని గణన చేయండి. ధర్మాలను యూజ్ చేసి గణన చేయమని ఏం ఎగ్జామ్లో అడగడు. ఇదంతా క్యాలిక్యులేషన్ పార్టే కాబట్టి మీరు చేసుకోండి. ఏబీలు ఏ సంఖ్య సమితికి అయితే చెందుతాయో ఏ ప్లస్ బి కూడా అదే సంఖ్య సమితికి చెందింది అనుకోండి, దాన్ని సంకలనంలో సంవృత ధర్మాన్ని పాటించింది అని అంటారు. ఇప్పుడు వ్యవకలనంలో సంవృత ధర్మం చూద్దాం. ఏవైనా 2 నెంబర్స్ తీసుకుందాం. ఇక్కడ 9 తీసుకున్నాం, 7 తీసుకుందాం. 9 - 7 ఏమవుద్ది, 2 అవుద్ది. ఇది కూడా ఒక పూర్ణ సంఖ్యనే. 9 పూర్ణ సంఖ్యనే, 7 పూర్ణ సంఖ్యనే, వచ్చిన 2 కూడా పూర్ణ సంఖ్యనే అవుతుంది. మరొకసారి నెగిటివ్ నెంబర్స్ తీసుకుందాం. -2 -5. మైనస్ ఇంటూ మైనస్ ఏమవుద్ది, ప్లస్ అయింది కదా. 2 + 5, అప్పుడు ఇది ఏమైంది, 3 అవుద్ది. 3 కూడా ఒక పూర్ణ సంఖ్యనే. 0 - 4 ఏమవుద్ది, -4. -4 కూడా ఒక పూర్ణ సంఖ్యనే. సో ఏబీలు పూర్ణ సంఖ్యకి చెందితే ఏ మైనస్ బి కూడా పూర్ణ సంఖ్యల సమితికి చెందింది. సో ఏంటిది, పూర్ణాంకాల్లో వ్యవకలనం అనేది సంవృత ధర్మానికి పాటిస్తుంది లేదా వర్తిస్తుంది అని అంటారు. ఇక్కడ ఇచ్చినారు కదా స్టేట్మెంట్ చూడండి. ఏబీలు ఏవైనా పూర్ణ సంఖ్యలైనా ఏ మైనస్ బి కూడా పూర్ణ సంఖ్య అవుతుంది. కాబట్టి పూర్ణాంకాల్లో వ్యవకలనం అనేది సంవృత ధర్మాన్ని పాటిస్తుంది. నెక్స్ట్, స్థిత్యంతర ధర్మం చెక్ చేద్దాం. ఇప్పుడు స్థిత్యంతర ధర్మం అనగానే మనకి ఏం గుర్తు రావాలి, a + b = b + a అవ్వాలి. ఇక్కడ మనము వ్యవకలనంలో తీసుకుంటున్నాం కాబట్టి a - b = b - a అవ్వాలి. సో ఏవైనా 2 పూర్ణ సంఖ్యలు తీసుకుందాం. ఇక్కడ ఇచ్చిన 6 - 4. ఇప్పుడు a - b చేద్దాం. 6 - -4 ఏమవుతుంది, 6 + 4 = 10 అవుతుంది. b - a చేద్దాం. b ఏముంది, -4 - a ఏముంది, 6 ఉంది కదా. సో -6 - 4 ఏమవుద్ది, -10 అవుద్ది. ఇక్కడ ఆన్సర్ ఏమొచ్చింది, 10 వచ్చింది. ఇక్కడేమో -10 వచ్చింది. ఇవి రెండు సేమ్ అవుతాయా, కాదు. కాబట్టి ఏంటిది, పూర్ణ సంఖ్యల్లో వ్యవకలనం అనేది స్థిత్యంతర ధర్మాన్ని పాటించదు, అంటే స్థిత్యంతర ధర్మం వర్తించదు అని అర్థం. నెక్స్ట్, పూర్ణ సంఖ్యల యొక్క భాగహార ధర్మాలు. భాగహార ధర్మాలలో సంవృత ధర్మం చూద్దాం. ఇప్పుడు ఏవైనా 2 పూర్ణ సంఖ్యలు తీసుకుందాం. -8 -4. ఇప్పుడు ఈ పూర్ణ సంఖ్యల యొక్క భాగహారం చేసినప్పుడు వచ్చిన ఫలితం అనేది కూడా పూర్ణ సంఖ్య అవ్వాలి. -8 / -4 చేస్తే ఏమొస్తుంది అంటే -8 / -4. 1s 2s 2 వచ్చింది కదా. ఇది ఏమవుతుంది, పూర్ణ సంఖ్య అవుతుంది కదా. అట్లా కాకుండా వీటికి ఒకసారి రివర్స్ తీసుకొని ఇద్దాం. -4 -8 తీసుకున్నాం. వీటిని భాగహారం చేద్దాం. అప్పుడు ఏమైంది, -4 / -8. 1s 2s ఏమొచ్చింది, 1/2 వచ్చింది. 1/2 అనేది పూర్ణ సంఖ్య అవుతుందా, అవ్వదు కదా. సో పూర్ణ సంఖ్యలో భాగహారం అనేది సంవృత ధర్మాన్ని పాటించదు, సంవృత ధర్మం అనేది వర్తించదు అని అర్థం. పూర్ణ సంఖ్యలో భాగహారానికి సంవృత ధర్మం వర్తించదు. నెక్స్ట్, స్థిత్యంతర ధర్మం. పూర్ణాంకాల్లో భాగహారానికి స్థిత్యంతర ధర్మం చూద్దాం. స్థిత్యంతర ధర్మం చూడాలంటే ఏంటి, a / b = b / a కావాలి. ఇవి రెండు సమానం అవ్వాలి.
ఒక ఎగ్జాంపుల్, ఒక 2 డిజిట్స్ తీసుకొని చెక్ చేద్దాం. ఇప్పుడు -9, 3 -9ని 3తో డివిజబుల్ చేసినప్పుడు, 3ని -9తో డివిజబుల్ చేసినప్పుడు రెండు సేమ్ అవ్వాలి. చూద్దాం. 3 1 జా 3 3 జా, ఇదేమొచ్చింది -3, ఇది 1 జా 3 జా, ఇదేమొచ్చింది -1/3 వచ్చింది. ఇవి రెండు సేమ్ అవుతాయా? సేమ్ అవ్వవు కదా. సో పూర్ణ సంఖ్యల్లో భాగాహారం అనేది స్థిత్యంతర ధర్మాన్ని పాటించదు అని అర్థం. పూర్ణాంకాల్లో భాగాహారం అనేది ఏంటి? సంవృత ధర్మాన్ని పాటించదు, ఎట్ ది సేమ్ టైం స్థిత్యంతర ధర్మాన్ని కూడా పాటించదు. నెక్స్ట్, సున్నాతో భాగాహారం. ఏదైనా ఒక పూర్ణ సంఖ్య అయినప్పుడు a/0 అనేది నిర్వచించబడదు. దీన్ని మనము డిఫైన్ చేయలేము. ఒకవేళ ఏదైనా ఒక శూన్యేతర సంఖ్య 0/a ఉందనుకోండి, అప్పుడు దీని వాల్యూ 0 అవుతుంది. అంటే కింద డినామినేటర్లో 0 ఉండకుండా, శూన్యేతర అంటే 0 కాకుండా ఏ నెంబర్ ఉన్నా కూడా దాని వాల్యూ అనేది 0. సంథింగ్ బై, ఏదైనా నెంబర్ బై 0 ఉందనుకోండి, అప్పుడు దాని వాల్యూ నిర్వచించలేము. అదే 0/సంథింగ్ ఏ నెంబర్ అయినా ఉందనుకోండి, అప్పుడు దాని వాల్యూ 0. బేసిక్ కాన్సెప్ట్స్. నెక్స్ట్ 1తో భాగాహారం. ఏదైనా నెంబర్ని 1తో భాగాహారం చేసినప్పుడు ఏమవుద్ది? అదే నెంబర్ వస్తుంది, అంతే కదా. 8 ఉంది, 1తో డివైడ్ చేసినాం అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది? 8 వస్తుంది. అదే -13ని 1తో డివైడ్ చేస్తే -13 వస్తుంది. సో a/1 ఏమవుతుంది? a అవుతుంది. ఒకవేళ దాన్ని -1తో డివైడ్ చేసినాం అనుకోండి, అప్పుడు ఏమొస్తుందో చూద్దాం. ఏదైనా ఒక పూర్ణ సంఖ్య -8 ఉంది, దీన్ని -1తో డివైడ్ చేస్తే మైనస్ క్యాన్సర్ 8 వస్తుంది. అదే 11ని -1తో చేసినాం అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది? -11 వస్తుంది. ఈ మైనస్ అనేది న్యూమరేటర్లో డినామినేటర్లో ఎక్కడున్నా కూడా ఈ టోటల్ భిన్నానికి అప్లికేబుల్ అవుతుంది అన్నమాట. హారంలో ఉన్న లవంలో ఉన్నా కూడా మొత్తం భిన్నానికి వర్తిస్తుంది. ఇప్పుడు ఇది వాల్యూ ఏమవుతుంది? -11 అవుతుంది. అంటే ఏదైనా ఒక పూర్ణ సంఖ్యను -1తో భాగించినప్పుడు వచ్చే ఫలితం అనేది అదే పూర్ణ సంఖ్య కాదు, దాని యొక్క సంకలన విలోమం అవుతుంది. మనం ఇంతకుముందు నేర్చుకున్నాం కదా, సంకలన విలోమం అంటే ఏంటి? ఏవైనా రెండు నెంబర్స్ని కలిపినప్పుడు వాటి యొక్క ఫలితం అనేది 0 అయితే వాటిని ఒకదానికొకటి సంకలన విలోమం అంటారు. ఏకి సంకలన విలోమం ఏమైంది? -a అవుతుంది. సో అదేవిధంగా ఏదైనా ఒక పూర్ణ సంఖ్యని -1తో భాగించినప్పుడు ఏమొస్తుంది? దాని యొక్క సంకలన విలోమం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఉంది, దీన్ని -1తో భాగించినాం, అప్పుడు ఏమొస్తుంది? ఇది -a అవుతుంది కదా. అంటే ఏకి ఇది సంకలన విలోమం అవుతుంది కదా. అదేవిధంగా ఒకవేళ -aని -1తో డివైడ్ చేసినాం అనుకోండి, ఇప్పుడు ఇది మైనస్ క్యాన్సిల్ అయ్యి ఇది ఏమవుతుంది? a అవుతుంది. ఈ a అనేది దేనికి సంకలన విలోమం? -aకి సంకలన విలోమం అవుతుంది. నెక్స్ట్ ప్రయత్నించండి. ఏదైనా ఒక పూర్ణ సంఖ్య అయినా a/1 అవుతుందా? కాదు కదా. a/1 ఏమవుతుంది? a అవుతుంది. నెక్స్ట్ a/-1 ఏమవుతుంది? -1 అవుతుందా? -a అవుతుందా? అవుతుంది. నెక్స్ట్ సహచర ధర్మం. సహచర ధర్మం అనగానే మనకు గుర్తుకొచ్చే ఫార్ములా ఏంటిది? a+b + c = a+, ఇప్పుడు బ్రాకెట్ b + cకి ఉంటుంది. అదేవిధంగా మనం చూసేది ఇప్పుడు భాగాహారంలో కాబట్టి ఫార్ములా ఏముంటుంది? a/b / c = a/b/c ఉండాలి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చిన చూడండి. పూర్ణ సంఖ్యలు ఏమేమి తీసుకున్నారు? ఇక్కడ -16, 4, -2 తీసుకున్నారు. సో ఇక్కడ -16 డివైడెడ్ బై 4 డివైడెడ్ బై -2. ఫస్ట్ దీన్ని చేద్దాము. -16 డివైడెడ్ బై 4 అంటే ఏమొస్తుంది? 4 4 16, -4 వచ్చింది దీని వాల్యూ. మళ్ళీ దీన్ని దేనితో డివైడ్ చేస్తున్నాం? -2తోని కదా. సో అంటే -2.
2 1 2 2 దీని వాల్యూ ఎంత వచ్చింది? 2 వచ్చింది. ఇప్పుడు దీన్ని చూద్దాం. -16 డివైడెడ్ బై 4 డివైడెడ్ బై -2. ఓకేనా? ఇది -16 డివైడెడ్ బై 4ని -2తో వేసి ఏమొస్తుంది? -2 వస్తుంది. -2. ఇప్పుడు దీన్ని -16 డివైడెడ్ బై -2. 2 8 16. ఏమొచ్చింది? దీని వాల్యూ ఏమో 8 వచ్చింది, దీని వాల్యూ ఏమో 2 వచ్చింది. ఇవి రెండు సేమ్ అవుతావా? కాదు. సో పూర్ణాంకాల్లో భాగాహారం అనేది సహచర ధర్మాన్ని కూడా పాటించదు అని అర్థం. పూర్ణాంకాల్లో భాగాహారం అనేది సంవృత ధర్మాన్ని పాటించదు, స్థిత్యంతర ధర్మాన్ని పాటించదు, సహచర ధర్మాన్ని కూడా పాటించదు. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 1.6. క్రింది ఖాళీలను పూరించండి. -25 డివైడెడ్ బై ఎంత చేస్తే 25 వస్తుంది? -1 చేస్తే వస్తుంది. నెక్స్ట్ సమ్ డాష్ డివైడెడ్ బై 1 ఈజ్ ఈక్వల్ టు -49. ఏం చేస్తే -49. సంథింగ్ బై 0 ఈజ్ ఈక్వల్ టు దాని వాల్యూ ఏంటి? నిర్వచించలేము. 0 బై సంథింగ్, 0 డివైడెడ్ బై 1 ఉంది. దీని వాల్యూ ఏమవుతుంది? 0 అవుతుంది. నెక్స్ట్ రుణపూర్ణ సంఖ్యలపై కొన్ని సమస్యలు. ఫస్ట్ ఎగ్జాంపుల్స్ చూద్దాము, తర్వాత ఎక్సర్సైజ్లో సమ్స్ చూద్దాం. ఒక పరీక్షలో ప్రతి సరైన జవాబుకి +5 మార్కులు, తప్పు జవాబుకి -2 ఇవ్వబడ్డాయి. రాధిక అన్ని ప్రశ్నలకు జవాబు రాయగా 10 సరైనవి, 30 మార్కులు పొందింది. జయ కూడా అన్ని ప్రశ్నలకు జవాబులు రాయగా 4 సరైనవి కానీ -12 మార్కులు పొందింది. అయినా పరీక్షల్లో రాధిక, జయలు ఎన్ని ప్రశ్నలకు తప్పు జవాబు రాశారు? ఇక్కడ క్వశ్చన్ లో మనకి ఏమి ఇచ్చినారు? ఫస్ట్ కరెక్ట్ జవాబుకి 5 మార్క్స్, రాంగ్ జవాబుకి -2 మార్క్స్. ఆమె ఎన్ని కరెక్ట్ రాసిందో ఇచ్చింది, ఆమెకి ఎన్ని మార్క్స్ వచ్చినాయో ఇచ్చింది. మనకు కావాల్సింది ఏంటి? ఎన్ని ప్రశ్నలకు తప్పుడు జవాబులు రాసిందో వాటి యొక్క సంఖ్య కావాలి. సో మొత్తం మార్కుల నుంచి కరెక్ట్ వచ్చిన మార్క్స్ తీసేసినాం అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది? తప్పు జవాబుల యొక్క మార్క్స్ వస్తుంది కదా. సో టోటల్ ఎన్ని ఆమెకు వచ్చినాయి? 30. దానిలో నుంచి ఏం తీసేయాలి? కరెక్ట్ ఎన్ని రాసిందో వాటిని తీసేయాలి. కరెక్ట్ ఎన్ని? 10 క్వశ్చన్స్ కరెక్ట్ రాసింది. మరి ఒక్కొక్క కరెక్ట్ క్వశ్చన్ కి ఎన్ని మార్క్స్? 5 మార్క్స్ కదా. సో 10 క్వశ్చన్స్ కి × 5. అప్పుడు అదేమైంది? 30 - 10 5 50. దట్ ఈజ్ ఈక్వల్ టు -20 అవుతుంది. ఈ -20 అనేది ఏమవుతుంది? తప్పు జవాబులకు వచ్చిన మార్క్స్. కానీ మనకి ఇక్కడ క్వశ్చన్ అడిగింది ఏంటిది? ఎన్ని ప్రశ్నలకు తప్పు జవాబు రాసిందో వాటి యొక్క సంఖ్య అడిగింది. కాబట్టి -20 డివైడెడ్ బై ఒక తప్పు జవాబుకి ఎన్ని? -2 మార్క్స్ కదా. సో -2 10 2 10 20. సో రాధిక తప్పు జవాబుల సంఖ్య ఎంత? 10. నెక్స్ట్ జయ ఎన్ని కరెక్ట్ రాసింది? 4 కరెక్ట్ రాసింది. ఆమెకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి? -12 కదా. సో మొత్తం టోటల్ ఆమెకు వచ్చిన మార్క్స్ ఎన్ని? -12 మైనస్ కరెక్ట్గా ఎన్ని రాసింది ఆమె? 4 కరెక్ట్ రాసింది కదా. 4. ఒక్కొక్క క్వశ్చన్కి 5 మార్క్స్ కదా. సో -12 - 20 దట్ ఈజ్ ఈక్వల్ టు -32. ఈ -32ని దేంతో డివైడ్ చేయాలి? తప్పు జవాబుకి ఎన్ని? -2 కదా. 2 1 2 6 16. జయ తప్పు జవాబులు రాసిన క్వశ్చన్ సంఖ్య ఎంత? 16. నెక్స్ట్ వన్, సెకండ్ క్వశ్చన్. ఒక దుకాణదారుడు ఒక్కొక్క పెన్ను అమ్మడం వల్ల 1 రూపీ లాభం, ఒక్కొక్క పాత పెన్సిల్ అమ్మడం వల్ల 40 పైసల నష్టాన్ని పొందుతున్నాడు. అయితే ఫస్ట్ వన్, 5 రూపాయల నష్టం పొందిన నెలలో అమ్మిన పెన్నుల సంఖ్య 45 అయిన పెన్సిల్లు ఎన్ని అమ్మినాడు? తర్వాత నెలలో ఎటువంటి లాభం గాని నష్టం గాని లేదు. 70 పెన్నులు అమ్మి ఉంటే ఎన్ని పెన్సిళ్లను అమ్మినాడు? ఇక్కడ పెన్ను అమ్మడం వల్ల 1 రూపీ లాభం, అదే పెన్సిల్ అమ్మడం వల్ల 40 పైసల నష్టం. ఆయనకి ఫస్ట్ బిట్ లో
ఏంటిది 5 రూపాయల నష్టం వచ్చింది. ఆ 5 రూపాయల నష్టం ఎట్లా వచ్చింది? పెన్నులు అమ్మడము ప్లస్ పెన్సిల్ అమ్మడం వల్ల, రెండిటి వల్ల నష్టం వచ్చింది కదా. సో నష్టం పెన్నులపై లాభము ప్లస్ పెన్సిళ్లపై నష్టము, ఇవి రెండు కలిపితే ఆయనకి ఏంటి 5 రూపాయల నష్టం అనేది వచ్చింది. నష్టం కాబట్టి మైనస్ తో ఇండికేట్ చేస్తున్నాం. అదే లాభం అయితే ప్లస్ పెడతారు. సో ఎన్ని పెన్నులు అమ్మినాడు ఆయన? 45 పెన్నులు అమ్మిండు. ఒక్కొక్క పెన్ను పై ఎంత లాభం? 1 రూపీ లాభం కదా. 45 into 1 ప్లస్ పెన్సిళ్లపై నష్టం ఈజ్ ఈక్వల్ టు -5. ఇప్పుడు ఈ పెన్సిళ్లపై నష్టం ఎంత అవుతుంది? ఈజ్ ఈక్వల్ టు ఈ 45 ఇటు వస్తే -45, -5 -45 ఏమవుతుంది? -50 అవుతుంది. ఇప్పుడు దీన్ని మనము పైసలకు చేంజ్ చేద్దాం. ఎందుకనంటే ఈ పెన్సిళ్లపై నష్టం అనేది పైసలలో ఉంది కాబట్టి ఈ 50 రూపాయలను కూడా పైసలకు చేంజ్ చేద్దాం. 1 రూపీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని పైస్? 100 పైస్. సో ఇంటూ 100 దట్ ఈజ్ ఈక్వల్ టు -5000 పైసలు. ఏంటి? పెన్సిళ్లపై నష్టము. కానీ మనకు కావాల్సింది ఏంటి? పెన్సిళ్ళ సంఖ్య కావాలి. సో పెన్సిళ్ళ సంఖ్య ఏమవుతుంది? పెన్సిల్స్ సంఖ్య ఏమవుతుంది? -5000 డివైడెడ్ బై ఒక్క పెన్సిల్ పై నష్టం ఎంత? 40 పైస్ కదా. సో 40. 0 0 క్యాన్సర్, 1 జార్ 2 జార్ 8, 5 జార్ 4 5 జార్ 20, 125 పెన్సిల్స్. నెక్స్ట్ వన్. తర్వాత నెలలో ఏంటి? లాభం కానీ నష్టం కానీ ఏది రాలేదట. సో ఇక్కడ పెన్నులపై లాభము ప్లస్ పెన్సిల్ పై నష్టం ఈజ్ ఈక్వల్ టు 0. లాభం కానీ నష్టం కానీ ఏది రాలే కదా. సో ఆ నెలలో ఏంటి? 70 పెన్నుల మిన్నట. 70 ప్లస్ పెన్సిళ్లపై నష్టం ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు పెన్సిళ్లపై నష్టం ఏమవుతుంది? ఈజ్ ఈక్వల్ టు ఇది ఇటు సైడ్ వెళ్తే -70. దీన్ని కూడా సేమ్ పైసలోకి చేంజ్ చేద్దాం. అప్పుడు ఇది ఏమవుతుంది? -100 అయితే పైసల్లోకి చేంజ్ అయింది కదా. సో 7000. ఇప్పుడు పెన్సిళ్ళ సంఖ్య అది ఏ విధంగా వస్తుంది? -7000 డివైడెడ్ బై ఒక పెన్సిల్ పై నష్టం ఎంత? 40, -40 పైస్. 0 0 క్యాన్సర్, 4 4 1 జార్ 4 7 జార్ 4 5 జార్ 175 పెన్సిల్స్. నెక్స్ట్ వన్. ఎక్సర్సైజ్ 1.7. ఫస్ట్ వన్. ఒక తరగతికి ఇవ్వబడ్డ ప్రశ్నపత్రంలో 15 ప్రశ్నలున్నవి. ప్రతి సరైన జవాబుకి 4 మార్కులు, ప్రతి తప్పు జవాబుకి -2 మార్కులు కేటాయిస్తారు. భారతి అన్ని ప్రశ్నలకు జవాబులు రాస్తే 9 మాత్రమే సరైనవి. ఆమె స్నేహితురాలు హేమ 5 ప్రశ్నలకు సరైన జవాబులు రాయగా అన్ని సరైనవి. అయితే వారికి వచ్చిన మార్కులు ఎంత? టోటల్ క్వశ్చన్ పేపర్లో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి? 15 క్వశ్చన్స్ ఉన్నాయి. దానిలో కరెక్ట్ దానికేమో 4 మార్క్స్, తప్పు దానికేమో -2 మార్క్స్. అయితే భారత్ ఏంటి? అన్ని ప్రశ్నలు అటెంప్ట్ చేసిందట, కానీ ఆమెకి 9 మాత్రమే సరైనవట. సో 9 into 4, సరైన దానికి 4 మార్క్స్ కదా. 9 4 are 36. మరి అన్ని అని అంటే 15 క్వశ్చన్స్ కదా, దానిలో ఆమె 9 కరెక్ట్ రాసింది కదా. సో -9 చేస్తే ఆమె ఎన్ని రాంగ్ రాసిందో అవి వస్తుంది. 15 - 9 ఎంత? 6. అంటే 6 క్వశ్చన్స్ రాంగ్ రాసింది అనమాట. 16 క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాంగ్, 6 క్వశ్చన్స్కి ఆన్సర్ రాంగ్ రాసింది. అప్పుడు ఎన్ని మార్క్స్? 6 into -2 ఏమవుతుంది? -12. ఇప్పుడు ఈ కరెక్ట్ రాసిన వాటిలో నుంచి ఈ రాంగ్ రాసినవి తీసేస్తే ఆమెకి ఎన్ని మార్క్స్ వస్తుంది? 36 - 12 ఏమవుద్ది? 24.
ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఆమెకి? 24 మార్క్స్ భారతికి వచ్చినాయి. నెక్స్ట్ ఆమె స్నేహితురాలు 5 ప్రశ్నలకు సరైన జవాబు రాసింది. అంటే 5 into 4 కరెక్ట్ రాసింది. దానికి 4 మార్క్స్ కదా. 5 4 20. అంటే ఆమె స్నేహితురాలకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి? 20 మార్క్స్ వచ్చినాయి. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ భారతి ఏమో అన్ని ప్రశ్నలనే అటెంప్ట్ చేసింది. ఇక్కడ హేమనేమో 5 ప్రశ్నలే అటెంప్ట్ చేసింది. ఆ 5 కూడా కరెక్ట్ అయినాయి. అది వాళ్ళిద్దరికి డిఫరెన్స్. నెక్స్ట్ సెకండ్ వన్. ఒక సిమెంట్ కంపెనీ ఒక్కొక్క బస్తా తెల్ల సిమెంటుపై 9 రూపాయల లాభం, బూడిద రంగు సిమెంటుపై 5 రూపాయల నష్టం చొప్పున అమ్మింది. ఫస్ట్ వన్. ఒక నెలలో 7,000 బస్తాల తెల్ల సిమెంటు, 6,000 బస్తాల బూడిద రంగు సిమెంటు అమ్మినట్లయితే ఆ నెలలో పొందిన లాభమా లేదా నష్టమా ఎంత? సెకండ్ వన్. 5,400 బస్తాల బూడిద రంగు సిమెంటు అమ్మిన నెలలో ఎటువంటి లాభం కానీ నష్టం కానీ రాని పక్షంలో ఎన్ని బస్తాల తెల్ల సిమెంటు అమ్మి ఉండాలి? సిమెంట్ కంపెనీ ఒక్కొక్క తెల్ల సిమెంటుపై 9 రూపాయల లాభం పొందుతుందట. నెక్స్ట్ బూడిద రంగు సిమెంటుపై 5 రూపాయల నష్టం పొందుతుందట. అయితే ఏంటి? ఒక నెలలో 7,000 బస్తాల తెల్ల సిమెంట్ అమ్మిందట. అంటే ఏంటి? లాభం కదా. ఒక్కొక్క బస్తా మీద 9 రూపాయల లాభం. 6,000 బస్తాల బూడిద రంగు సిమెంటు అమ్మిందట. బూడిద రంగు సిమెంట్ పైన 5 రూపాయల నష్టం కదా. సో అప్పుడు 7,000 ఇంటూ తెల్ల సిమెంట్ బస్తాలపై లాభం కదా ఇంటూ 9. 0 0 9 7 63. ఇదేంటి? లాభం. నెక్స్ట్ ఇప్పుడు నష్టం. బూడిద రంగు సిమెంట్ పై 6,000 ఇంటూ -5. 0 0 0 6 5 30. ఇప్పుడు దీనిలో నుంచి దీన్ని తీసేద్దాం. 63,000 ఇదేంటి? లాభం ప్లస్ ఉంది కదా. దీనిలో నుంచి నష్టం ఎంత తీసేస్తున్నాం? 30,000 తీసేస్తున్నాం. అప్పుడు ఎంత వస్తుంది? 33,000. ఏంటి? లాభమా నష్టమా? లాభం. ఎందుకు అని అంటే పెద్ద డిజిట్ కి ప్లస్ సింబల్ ఉంది కదా. సో ప్లస్ సింబల్ అని అంటే ఏంటి? లాభం అని అర్థం. నెక్స్ట్ 5,400 బస్తాల బూడిద రంగు సిమెంట్ అమ్మిన నెలలో ఎటువంటి లాభం కానీ నష్టం కానీ రాని పక్షంలో ఎన్ని బస్తాల తెల్ల సిమెంట్ అమ్మి ఉండాలి? ఇప్పుడు లాభం కానీ నష్టం కానీ రాలేదు అని అంటే తెల్ల సిమెంట్ అమ్మిండు ప్లస్ బూడిద రంగు సిమెంట్ బస్తాలు కూడా అమ్మిండు. సో 5,400 ఇంటూ బూడిద రంగు సిమెంట్ కదా. బూడిద రంగు సిమెంట్ పై నష్టం కదా. -5 0 0 20 25 27. ఎంత? -27,000 నష్టం. కానీ లాభం కానీ నష్టం కానీ ఏది రాలేదంటాను. అంటే అప్పుడు లాభం కూడా 27,000 ఉండాలి కదా. అంతే కదా. లాభం నష్టం సేమ్ అయినప్పుడే అక్కడ లాభం అంటే లాభం కానీ అవి రెండు అమ్మినప్పుడు లాభం కానీ నష్టం కానీ జరగదు. ఇక్కడ మనకి ఏంటిది? నష్టం అనేది 27,000 వచ్చింది. అప్పుడు లాభం కూడా 27,000 వచ్చి ఉంటుంది కదా. సో ఈ 27,000 దేనితోని భాగించాలి? తెల్ల సిమెంటు బస్తాలపై లాభం ఉంది కదా. తెల్ల సిమెంటు బస్తాలు అమ్మి ఉండాలని అన్నారు కదా. సో తెల్ల సిమెంటు బస్తాలపై లాభం ఎంత? 9. 9 తోని డివైడ్ చేయాలి. 9 3 27 3,000. సో ఎన్ని తెల్ల సిమెంట్ బస్తాలు అమ్మినాడు? 3,000 తెల్ల సిమెంట్ బస్తాలు అమ్మినాడు. 5,400 బూడిద రంగు సిమెంట్ బస్తాలకి 3,000 తెల్ల సిమెంట్ బస్తాలు అమ్మితే ఆయనకు ఆ నెలలో లాభం కానీ నష్టం కానీ ఉండదు. థర్డ్ వన్. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఉష్ణోగ్రత 10 degrees Celsius అని గుర్తించబడినది. ప్రతి గంటకు 2 degrees Celsius చొప్పున ఉష్ణోగ్రత తగ్గుతూ ఉంటే ఎన్ని గంటల సమయంలో ఉష్ణోగ్రత 0 degrees Celsius కన్నా 8 degrees Celsius తక్కువగా ఉంటుంది? అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది?
12 o'clockకి టెంపరేచర్ ఎంత ఉందంట, 10 degrees Celsius ఉందంట. అట్లా 1 అవర్కి 2 degrees Celsius చొప్పున తగ్గుతుందంట. అయితే ఎన్ని గంటలకి ఉష్ణోగ్రత అనేది 0 degrees Celsius కన్నా 8 degrees Celsius తక్కువ అంటే ఏంటి, -8 degrees Celsius అని అర్థం. 0 కన్నా తక్కువ అని అన్నాడు కదా. సో ప్రతి గంటకి ఎంత, -2 degrees Celsius తగ్గుతుంది అంటే -2 కదా. సో 12 o'clockకి ఎంత ఉంది, 10 degrees Celsius ఉంది. ఇట్లా 2 తగ్గించుకుంటూ వస్తే 2 degrees తగ్గించుకుంటూ రావాలి కదా. అంటే ఏమవుద్ది, 8, 6, 4, 2, 0, -2, -4, -6, -8 అంతే కదా. -8 అనేది ఎన్ని అవర్స్ తర్వాత వస్తుంది అని అడిగినాడు. సో ఏంటి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఎన్ని అవర్స్ తర్వాత, 9 అవర్స్ తర్వాత -8 degrees Celsius అనేది వస్తుంది. అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది. ఈ మధ్యాహ్నం 12 నుంచి అర్ధరాత్రి 12 వరకు ఎన్ని అవర్స్ అవుతుంది, 12 అవర్స్ అవుతుంది కదా. సో 12 అవర్స్ ఇంటూ ఒక గంటకి ఎంత చొప్పున తగ్గుతుంది, -2 degrees Celsius కదా. సో ఈజ్ ఈక్వల్ టు -24 degrees Celsius అవుతుంది. అందులో నుంచి ఆల్రెడీ 12 o'clock ఎంత ఉంది, 10 degrees Celsius ఉంది కదా, దాన్ని తీసేయండి. 10 degrees Celsius తీసేసి ఏమొస్తుంది, -14 degrees Celsius ఉంటుంది. ఏంటి, అర్ధరాత్రి సమయంలో -14 degrees Celsius టెంపరేచర్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పరీక్షలో ప్రతి సరైన జవాబుకి +3 మార్కులు, తప్పు జవాబుకి -2 మార్కులు, జవాబు రాకపోతే 0 మార్కులు కేటాయించబడ్డాయి. ఫస్ట్ వన్, రాధిక రాసిన జవాబుల్లో 12 సరైనవి, అప్పుడు ఆమె మార్కులు 20 అయినా ఆమె రాసిన తప్పు జవాబులు ఎన్ని. మోహినికి -5 మార్కులు వచ్చినవి. ఆమె రాసిన జవాబులు 7 ఒప్పు అయినా సరికాని జవాబులు ఎన్ని. ఇంతకుముందు మన ఫస్ట్ ఎగ్జాంపుల్ చూసినాం కదా, సేమ్ దానిలాగానే దాని ప్రాసెస్లోనే ఫస్ట్ వన్ చూద్దాము. ఎన్ని కరెక్ట్ రాసిందట, 12 కరెక్ట్ రాసిందట. ఆమెకు వచ్చిన మార్క్స్ ఎన్ని, 20. సో మొత్తం వచ్చిన మార్క్స్ల నుంచి కరెక్ట్ రాసినవి తీసేయాలి. 20 ఇంటూ కరెక్ట్ రాసిన వాటికి ఎన్ని, 3. దట్ ఈజ్ ఈక్వల్ టు 20 -12 3s are 36 ఈజ్ ఈక్వల్ టు -16. మరి ఒక్కొక్క రాంగ్ ఆన్సర్కి ఎంత, -2 మార్క్స్ కదా. సో -16/-2 8. అంటే రాధిక ఎన్ని తప్పు జవాబులు రాసిందంటే 8 ప్రశ్నలకి తప్పు జవాబు రాసింది. నెక్స్ట్, మరి మోహినికి ఎన్ని మార్క్స్ వచ్చినాయి, -5 మార్క్స్ వచ్చినాయి. -5 ఎన్ని కరెక్ట్ రాసింది, ఆమె 7 కరెక్ట్ రాసింది. -7 ఇంటూ కరెక్ట్ దానికి కరెక్ట్ క్వశ్చన్కి ఎన్ని మార్క్స్, 3 కదా. -5 -7 3s are 21. దట్ ఈజ్ ఈక్వల్ టు -26. ఈ -26 డివైడెడ్ బై ఎంత రాంగ్ ఆన్సర్కి, -2 1s are 3s are. మోహిని ఎన్ని రాంగ్ ఆన్సర్స్కి ఎన్ని క్వశ్చన్స్కి రాంగ్ ఆన్సర్స్ రాసిందని అంటే 13 క్వశ్చన్స్కి రాంగ్ ఆన్సర్స్ రాసింది. నెక్స్ట్ వన్, ఒక గనిలో ఏర్పాటు చేయబడిన ఎలివేటర్ నిమిషానికి 5 మీటర్ల వేగంతో కిందికి దిగుతుంది. భూమట్టం కన్నా 10 మీటర్ల ఎత్తు నుండి బయలుదేరిన ఎలివేటర్ -350 మీటర్ వరకు ప్రయాణించుటకు ఎంత సమయం పడుతుంది. భూమి నుంచి ఎంత, 10 మీటర్స్ ఎత్తు నుండంట ఎలివేటర్ బయలుదేరిందట. అది ఎక్కడ, -350 మీటర్స్ అంటే భూమి లోపలికి, -350 మీటర్స్ వెళ్ళిందట. మైనస్ అని అంటే కిందికి అంటే భూమి లోపలికి అని. సో ఈ మొత్తము డిస్టెన్స్ ఎంత అవుతుంది, 350 + 10 ఎంత, 360 మీటర్స్ అవుతుంది. అది నిమిషానికి ఎంత వేగంతో పోతుందట, 6 మీటర్స్ వేగంతోనే ప్రయాణిస్తుందట. 6 మీటర్స్ వేగం. మనకి ఏం కావాలి, టైం కావాలి. ఇక్కడ మనకి ఏమేమి ఉన్నాయి, ఇక్కడ మనకు టైం కావాలి, ఇక్కడ వేగం ఉంది, ఇక్కడ దూరం ఉంది. సో వేగానికి ఫార్ములా ఏంటిది, వేగం ఈజ్ ఈక్వల్ టు దూరం బై కాలం కదా. మనకి ఇక్కడ కావాల్సింది ఏంటి, కాలం. సో కాలం ఈజ్ ఈక్వల్ టు దూరం బై వేగం. దీన్ని ఇటు తీసుకెళ్ళానా, దీన్ని తీసుకొచ్చిన. ఈజ్ ఈక్వల్ టు దూరం ఎంత, 360 మీటర్స్
డివైడెడ్ బై వేగం ఎంత 6 మీటర్స్ కదా, 6 1 జా 6 6 జా 0, దట్ ఈస్ ఈక్వల్ టు 60 మినిట్స్. నిమిషానికి అని ఇచ్చింది కదా, 60 మినిట్స్ అంటే 1 అవర్ అనే అర్థం. నెక్స్ట్ ఇక్కడ మనం నేర్చుకున్నవి ఏంటో చూద్దాం ఒకసారి. చాప్టర్లో మనం ఏమేమి నేర్చుకున్నామో. సహజ సంఖ్యలు, న్యాచురల్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, 1 దగ్గర నుండి స్టార్ట్ అవుతాయి. పూర్ణాంకాలు క్యాపిటల్ డబ్ల్యూతో ఇండికేట్ చేస్తారు, ఇవి 0 దగ్గర నుండి స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ పూర్ణ సంఖ్యలు, వీటిని జెడ్తో ఇండికేట్ చేస్తాము. ఇందులో రుణ సంఖ్యలు కూడా ఉంటాయి. ఈ సమితిని ఐతోను కూడా ఇండికేట్ చేస్తారు. నెక్స్ట్ సంఖ్యారేఖపై ఒక సంఖ్యకు ధనపూర్ణ సంఖ్యను కూడినప్పుడు కుడివైపు జరుగుతాము, సంఖ్యారేఖపై రుణ సంఖ్యను కూడినప్పుడు ఎడమవైపు జరుగుతాము. నెక్స్ట్ సంఖ్యారేఖపై ఒక సంఖ్య నుండి ధనపూర్ణ సంఖ్యను తీసివేసినప్పుడు ఎడమవైపు, ఇది కూడినప్పుడేమో కుడివైపు, తీసివేసినప్పుడేమో ఎడమవైపు. సంఖ్యారేఖపై రుణపూర్ణ సంఖ్యను తీసివేస్తే కుడివైపుకు జరుగుతాము, కూడితేనేమో ఎడమవైపుకి, తీసివేస్తేనేమో కుడివైపుకి. నెక్స్ట్ ధనపూర్ణ సంఖ్యను రుణపూర్ణ సంఖ్యచే లేదా రుణపూర్ణ సంఖ్యను ధనపూర్ణ సంఖ్యచే గుణించగా వచ్చే లబ్ధం ఏంటి, రుణపూర్ణ సంఖ్య అవుతుంది. 2 రుణపూర్ణ సంఖ్యల యొక్క లబ్ధం అనేది ధనపూర్ణ సంఖ్య అవుతుంది. ఒక గుణకారం నందలి రుణపూర్ణ సంఖ్యల సంఖ్య సరి సంఖ్య అయిన లబ్ధం ధనపూర్ణ సంఖ్య అవుతుంది. అట్లే రుణపూర్ణ సంఖ్యల సంఖ్య బేసి సంఖ్య అయిన వాటి లబ్ధం అనేది రుణపూర్ణ సంఖ్య అవుతుంది. నెక్స్ట్ ధనపూర్ణ సంఖ్యను రుణపూర్ణ సంఖ్య చేగాని లేక రుణపూర్ణ సంఖ్యను ధనపూర్ణ సంఖ్య చేగాని భాగించినప్పుడు వచ్చే భాగఫలం అనేది రుణ సంఖ్య అవుతుంది. ఒక రుణపూర్ణ సంఖ్యను మరొక రుణపూర్ణ సంఖ్య చే భాగించగా వచ్చు భాగఫలం అనేది ధన సంఖ్య అవుతుంది. అంతే కదా, రుణ సంఖ్యతోని డివైడ్ చేసినాం అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది, ధనపూర్ణ సంఖ్య అవుతుంది. ఇక్కడ రుణపూర్ణ సంఖ్యను ధనపూర్ణ సంఖ్యతోని ధనపూర్ణ సంఖ్యని రుణపూర్ణ సంఖ్యతోని భాగించినప్పుడు ఏమొస్తుంది, రుణపూర్ణ సంఖ్య అనేది వస్తుంది. నెక్స్ట్ ఒకే గుర్తు గల 2 పూర్ణ సంఖ్యలను గుణించినా లేదా భాగించిన ఫలితం ధన సంఖ్య. వేరు గుర్తులైతేనే రుణపూర్ణ సంఖ్య. సేమ్ గుర్తులు ఉన్నాయి అనుకోండి, అంటే మైనస్ తోని ఇంటూ చేసిన రుణపూర్ణ సంఖ్యని రుణపూర్ణ సంఖ్యతోని భాగించిన అప్పుడు ఏమొస్తుంది, ప్లస్ వస్తుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా, +6 వస్తుంది. ఇది 3/2 ప్లస్ వస్తుంది. ఓకేనా. ఒకవేళ గుర్తులు వేరే అయినాయి అనుకోండి, అప్పుడు -3 × 2 తీసుకుందాం అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది, -6 వస్తుంది, రుణ సంఖ్య వస్తుంది. అదే ఇక్కడ చెప్పేది. నెక్స్ట్ పూర్ణ సంఖ్యల ధర్మాలు. సంవృత ధర్మం సంకలనంలో వర్తిస్తుంది, వ్యవకలనంలో కూడా వర్తిస్తుంది, గుణకారంలో వర్తిస్తుంది, కానీ భాగాహారంలో వర్తించదు. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటిదంటే, సంవృత ధర్మం, స్థిత్యంతర ధర్మం, సహచర ధర్మం, తత్సమాంశం, విలోమం ఇవేవి కూడా భాగాహారంలో ఉండవు. సో చూసుకోవాల్సిందే మనం ఇవే. నెక్స్ట్ స్థిత్యంతర ధర్మం అనేది సంకలనంలో పాటిస్తుంది, సహచర ధర్మం సంకలనంలో పాటిస్తుంది, తత్సమాంశం సంకలనంలో ఉంటుంది, విలోమం కూడా సంకలనంలో ఉంటుంది. అదే వ్యవకలనంలో అయితే ఓన్లీ సంవృత ధర్మమే పాటిస్తుంది, ఇంకే ధర్మాలు పాటించవు. నెక్స్ట్ గుణకారంలో అయితే సంవృత ధర్మం పాటిస్తుంది, స్థిత్యంతర ధర్మం పాటిస్తుంది, సహచర ధర్మం పాటిస్తుంది, తత్సమాంశం ఉంటుంది, విలోమం అనేది ఉండదు. ఇక్కడ సంఖ్యలందు గుణకారం సంకలనంపై విభాగిస్తుంది. A, Bలో పూర్ణ సంఖ్యలైన a × b + c = a × b + a × c. ఇదేంటి, గుణకారంపై సంకలనం భాగిస్తుంది అని చెప్పడం అన్నమాట. నెక్స్ట్ ఏ ఒక పూర్ణ సంఖ్య అయినా a/0ని నిర్వచించబడదు. ఇదేంటి, అర్ధరహితం. ఏ ఒక శూన్యేతర పూర్ణ సంఖ్య అయినా 0/, ఏమవుతుంది, 0 అవుతుంది. a/1 ఏమవుతుంది, 1 అవుతుంది. ఇంతటితో ఫస్ట్ చాప్టర్ కంప్లీట్. నెక్స్ట్ సెకండ్ చాప్టర్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం.